స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపాడి అర్థములకు వచ్చిన భాస్కర్ రావు భాష గారు, తన మనవరాలు, అలాగా మనవడు స్తోత్రం. తర్వాత మన నాగపూర్ నుంచి వచ్చిన సీమోన్ గారు స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలాగ రాయడం నుంచి వచ్చిన దేవుడి బిడ్డలు అందరికీ, ఊర్ల పెద్దలు వచ్చిన దానికి అందరికీ యేసు ప్రభు పేరట వందనం. అందరికీ దేవుడు దీవించిన గాక. స్తోత్రం. ప్రకటన గ్రంథంలోనికి రండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము, దాని 13, 14, 15, 16. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దెయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగదోన్ చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో, నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరులుగా సంచరించుచున్నందున జనులు తన దినములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. దేవునికి వందనాలు, స్తోత్రం. ఇప్పుడు 13, 14 వాక్యంలో 3 సాతాని శక్తి గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఒకటి మగ అక్కడ రాయబడినది. ఒకటి ఏమంటే దేవునికి స్తోత్రము, ఘట సర్పం గురించి రాయబడింది. రెండవదే ఆ క్రూర మృగం గురించి రాయబడింది. మూడవదే అబద్ధ ప్రవక్తలు. అది మనం దీని ముందుకు నేర్చుకున్నారు. అందుకని మళ్ళీ మనం ఇద్దరు ముందుకు స్తోత్రం. నేను చెప్పుకొని వచ్చిన విషయం ఏమనగంటే, ఇక్కడ 3 సాతాని శక్తి గురించి రాయబడింది. ఆ 3 శక్తి గురించి మీరు దీని ముందుకు నేర్చుకున్నారు. 12వ 3వ వాక్యములో ఆ సర్పం గురించి రాయబడి ఉంది. ఎర్రన మహాసర్పం, అది 12వ అధ్యాయంలో రాయబడి ఉంది. అదే తర్వాత 13వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అక్కడ 2 సాతాని శక్తి గురించి రాయబడి ఉంది. క్రూర మృగము, అబద్ధ ప్రవక్తలు. ఇప్పుడు ఈ శక్తి మహాశ్రమ దినములో భయంకరంగా ప్రవర్తిస్తుంది. ఈ శక్తి వచ్చిన మాత్రం కాదు, ఆ శక్తి ఆ 3 వ్యక్తి నుండి 3 కప్పులు బయటకు వచ్చింది. ఆ 3 శక్తి 3 కప్పులు వచ్చి వారు ఏం చేస్తున్నారంటే, అక్కడ రాయబడిన వాక్యములు 14వ వాక్యములు చూడండి. సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలెనని. ఈ శక్తి వెళ్ళి రాజులకు ఏం చేయాలి? పోగు చెయ్యాలని వారికి ఏం చేస్తున్నారు? బయలుపరచడానికి వారిలో ఆ శక్తి ప్రవర్తన చేస్తున్నారు. ఇప్పుడు రాజుల హృదయములు ప్రవర్తన చేసిన వాడు దేవుడు కాదు, సాతాని శక్తి ఇప్పుడు కూడా ప్రవర్తిస్తున్నారు. అంటే నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద మంత్రులు, అటువంటి వాడులు
ప్రవర్తించిన వాడు దేవుడి శక్తి కాదు, శాతాని. అదే కదా ఇక్కడ రాయబడింది, భూమిలో రాజులకి తీసుకొని రమ్మని ఆ శక్తి ప్రవర్తన చేసినట్టుగా బైబిల్ చూడండి. అందుకని రాత్రి నేను చెప్పిన ఏమనగంటే, దేవుని ఎరగలేని వాడిలో ఈ శక్తి ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, పని చేస్తున్నారు. మారు మనసు పొందలేదు, బాప్టిజం పొందలేదు, మారు మనసు పొంది బాప్టిజం పొంది సరిగా జీవించిన వాడు జీవితంలో కూడా ప్రవర్తించుతుంది. అవును కదా. పీతరులో పీతర్కి దేవుడు ఎలాగా పిలిచారు, సాతాన్ అని పిలిచారు. పీతరు సాతాను కాదు, సాతాను తలంబు ఆయనకి వచ్చి ఆలోచన వచ్చింది కనుక ఆయనకి పిలిచారు. ఆడు కాదు, ఏం కాదు. కొందరిలో మనలో కూడా దేవుని బిడ్డలు కూడా అలాగంటే తలంబు వస్తుంది. అది కదా. దావీదు తన ప్రజలకు ఏం చేశారు, లెక్కించారు. కానీ అది దేవునికి ఇష్టమైనది కాదు. స్తోత్రం. ఏది ఆ ప్రజలకి లెక్కించడము దేవునికి, అది ఎవరు ప్రేరేపించారు, సాతాను ప్రేరేపించినట్టుగా మన దినవృత్తాంత పుస్తకములు కనబడుతున్నారు. అదే విధంగా సాతాను ప్రవర్తించిన ప్రవర్తన ఏం చేస్తున్నారు, రాజుల మీదకి వచ్చి వారికి ఏం చేస్తున్నారు, ఎక్కడికి తీసుకొని వచ్చున్నారంటే దేవుని హర్మగదోన్ అని చోటకి తీసుకొని వచ్చింది. స్తోత్రం. అది దేవునికి మహాదినములు. అవును కదా. దేవునికి మహాదినములు తీసుకొని వచ్చారు. స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఒక మహాదినం ఉంది అందరి కోసం. ఇది రాజులకి మాత్రం కాదు, 19 అధ్యాయములు కూడా అదే మాట రాయబడి ఉంది. మీరు అది కూడా చూడండి. 19 అధ్యాయములు కూడా చెప్పిన మాట ఏంటంటే 18 వాక్యం చూడండి. 19 అధ్యాయము 18 వాక్యము. గొప్ప శబ్దముతో ఆర్భాటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుంటి వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని. దేవుడు గొప్ప విందుకి ఆడికి తీసుకొని వస్తున్నారు అన్నమాట. ఆ పెద్దది. స్తోత్రం. ఇప్పుడు ఈ రాజులకి అక్కడికి తీసుకొని వస్తుంది అన్నమాట. అప్పుడు నేను ఇక్కడ చెప్పిన వాడు ఏమంటే, అప్పుడు రాజులుకి తలంపించారు ఎవరు, సాతాను. అది ఏది, ఈ 3 శక్తి ఎవరి నుండి బయటికి వచ్చిన ఆ గడ్డ సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రభుత్వం నుండి వచ్చిన ఆ శక్తి. అది 3 ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఆవిడ కాదు, ఇప్పుడు వచ్చినది 3 కప్పలు. అది అక్కడ చూసినప్పుడు సర్పంగా కనిపించారు, తర్వాత క్రూర మృగంగా కనిపించారు, అబద్ధ ప్రభుత్వంగా కనిపించినప్పుడు అది ప్రవర్తనలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఏముగా అవుతున్నారండి, కప్పలుగా కనిపిస్తున్నారు. ఆ శక్తి వచ్చి వారికి ఏం చేస్తున్నారు, తీసుకొని వచ్చిన మాత్రం కాదు. 14వ వాక్యం పూర్తిగా చదవండి. సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మగదోను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. అది కానీ మీరు తెలుగులో పదము అది ఎక్కడ లేదు. ఆ శక్తి ఏం చేశారు, అద్భుతములు చేస్తున్నారట. ఉందా తెలుగులో? సూచనలు. అదే సాతాను ఏం చేస్తున్నారు, మిరక్కలు చేస్తున్నారు. తెలుగులో మిరక్కలు, సూచన చేస్తున్నారట. దేవుడు చేసినట్టుగా సూచనలు, మిరక్కలు, అద్భుతములు. అద్భుతం కూడా ఎవరు చేస్తుంది, సాతాను. మీకు అందరికీ తెలుసు కదా సోదరు. మోస చేతులున్న కర్ర కింద పడేసారు. ఫస్ట్ కింద పడేసినప్పుడు ఏమైంది, పామాయిని చూసినప్పుడు మోస ఏం చేశాడు, భయపడి పారిపోయింది. ఎందుకు పారిపోవడం,
40 సంవత్సరం ఉండి పట్టుకున్న ఆ కర్ర అది కిందకి పడేసినప్పుడు ఏమైంది? అది చూసినప్పుడు ఏమవుతుంది? భయపడి అది వేరే విధంగానే చెప్తున్నారు. ఏమంటే అది చూసినప్పుడు భయం. మీకు అర్థమైందా? ఏది తోడుగా ఉన్నవాడు కొన్ని సమయం ఇలాగ మారిపోతున్న మనం కూడా భయపడి నాకు చాలా వేదన కలిగిన మాట. ఈ సంవత్సరం ఉండి మన తోడుగా ఉండినా ఆ తోటి వారు ఎప్పుడు మారిపోతున్నారు తెలియదండి. ఉన్నట్టుండే మారిపోతారు. స్తోత్రం. నీకు అలాంటి అనుభవం ఉందా లేదా తెలియదు. నాకు అవునండి. ఆ స్వభావం అంతవరకు మన చేతిలో ఉంటే వారు తోడుగా ఉండేవారు. ఒకే చోటకి వెళ్ళినవాడు, ఒకే ఇంటిలో ఉన్నవాడు, ఒకే ఆ చోటకి తిరిగిన వాడు ఇప్పుడు ఏమైంది? మారిపోయాడు. ఎలాగా మారిందంటే కింద పడినప్పుడే మారిపోయింది. నేల మీద పడగా అంతవరకు ఇదే నేను మారలే. అని సమయం వచ్చినప్పుడు ఏమైంది? మార్పు చెందేశాడు. అదొక అర్థం. రెండవదే మోసే చేతులున్న ఈ కర్ర కింద పడలేదు. అప్పుడు ఏమైంది? పాము అయింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పాముగా చేశానంటే దేవుడు మోసకి అక్కడ అపాయింట్మెంట్ చేయడానికి వెళ్తున్నారు. ఎక్కడికి? ఐగుప్తు దేశానికి. ఐగుప్తు దేశములకి పంపించిన మునుపు ఈ పాము మీదకి ఒక అద్భుతం చేశాడు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో రాజుల తల మీద ఉన్న ఆ కిరీటం మీద ఏముంది? పాము ఉంది. అక్కడ ఉన్న పాము శక్తి మీద ఇక్కడే దేవుడు ఏం చేశారు? అధికారం ఇచ్చారు. ఎందుకని అది పట్టుకోవని చెప్పారు. పట్టుకున్నప్పుడు ఏమైంది? కర్రగా మారింది. కానీ అక్కడ రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు? మోసపడి వేసినప్పుడు అదేమైంది? పామాయి. వారు కూడా ఏం చేశారు? ఇప్పుడు ఎన్న పాము ఉంది. మాంత్రికుడు కూడా ఏది పాము? మోస పాము. ఎనగ తెలియదు. అన్ని ఊగుతున్నారు. ఏది అని? ఏదో మోసే పాము, మాత్రమే వేసిన పాము అని ఇది తెలియని ఒక సమయం వస్తుంది. అదే అది ఈ పొలములు ఉన్నది. కొన్ని సాతాను వచ్చి ఆ మనుషులు పడుతున్నప్పుడు ఏం వేసాడు? గురుములు ఎత్తున వేసాడు. పొలములున్నా గోధుమయమైంది, పెరిగి అన్ని ఒకే సమయం. ఏది గురుములు? అది ఎప్పుడు తెలుస్తుంది? ఇక్కడ ఉన్న వారు ఎంతమంది కరెక్ట్ ఉన్నారండి? దేవుడు రాక సమయం అందరూ ఊగుతున్నారండి. అందరూ పాములుగా ఊగుతున్నారు. ఇది ఎవరు మోస చేసిన పాము? తెలియదు. అది దేవుడు రాకడ. స్తోత్రం. ఎప్పుడు మోస పాము అందరికి దొరికినప్పుడు తెలిసిపోతుంది. స్తోత్రం. ఏది ఎప్పుడైతే మోసే పాము ఏదని అప్పుడు తెలిసిపోతుంది. స్తోత్రం. హలో, నేను చెప్పుకొని వచ్చిన విషయం ఏమంటే దేవునికి అప్పుడు సాతాను కూడా ఏం చేస్తాను? అద్భుతాలు చేశాడు. అద్భుతములు వెనకను చూసి మీరు వెంబడించకూడదు. అద్భుతాలు చూసి ప్రజలేమవుతున్నారు? పరిగెత్తుతున్నారు. ఒక జనానికి వినాయకుడు పాలు తాగారని చెప్పినప్పుడు అందరు పాలు పట్టుకొని ఇది అద్భుతం చూడడానికి అందరికి ఏముంది? సూచన క్రియలు సాతాను అప్పుడు చేసేది ఇప్పుడు కూడా. ఒక వ్యక్తిలో పైకి ఇలాగ చూసినప్పుడు అప్పుడు పట్టొచ్చు. ఇలాగ చేసినప్పుడు ఏమవుతుంది? అదే విధంగా వేరొకటి చూపించారు. స్తోత్రం. ఇదన్నీ చూసి మీరు మనసైమవకూడదు. యేసయ్య రాకడ సమయంలో అలాగా జరుగుతున్నదని మత్తయి సువార్త రాయబడింది. ఎవరు? దైవదాసులు కూడా మారిపోతున్నారని.
సాతాను అందరికి కూడా ఏం చేస్తుంది? మార్చేస్తుంది. అటువంటి అద్భుతాలు చేసి మనుషులకి ఏం చేస్తుంది? మార్చుకున్నారు. అందుకని సంఘబిడ్డలారా, సాతాను ఇక్కడ ఏం చేస్తున్నారు? సూచన మరక్కలు చేస్తున్న వారు దేవునికి స్తోత్రం కలిగిన మా యేసు మరక్కలు చేస్తారు. అదే విధంగా చేయను, కొంచెం చేస్తారు కానీ మొత్తం చేయరు. ఏ గుడ్డివాడికి స్వస్థపరిచిన వాడు ఇంతవరకు ఏ మాంత్రికుడి చేయలేదు. గుడ్డివాడికి మాంత్రికుడి చేయలేదు. చచ్చిపోయిన వాడికి లేపడం. ఒకటి చెప్పారు, నేను ఏసై నీటి మీద నడిచినట్టుగా నేను కూడా నడిచాను. వాడి నీటి మీద నడిచిన మీరు నీటిలో ముడుగు. సోదరం ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట ఏమనగండి, సంగమా దేవునికి స్తోత్రం కలిగింది కాక. సంగబడ్డారా, సాతాను కూడా అద్భుతాలు చేసుకున్నారు. అంది తెలుసుకోవాలి. అది యేసయ్య రెండో రాకడ కూడా అలాగే జరుగుతుంది. తెస్సలోనిక పుస్తకం రండి. 2 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 11, 12 వాక్యం చూడండి. 2 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము. సత్యమును నమ్మక దుర్నీతి అంటూ అభిలాష గల వారందరూ సిద్ధాభిని పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇది దేవుడు అబద్ధం చేసిన అబద్ధమును నమ్మునట్లు మోసం చేయని శక్తిని దేవుడు వారికి ఏం చేస్తున్నారు? పంపుచున్నారని దేవుడు వాక్యం. స్తోత్రం కలిగిన కడమరి దినములు కూడా అలాగే జరుగుతున్నారని తిమోథెయోస్ పత్రిక 1 తిమోథెయోస్ పత్రిక 4వ అధ్యాయము 1 వచనములు చూడండి. అయితే కడమరి దినములు కొందరు అబద్ధుల వేషధారిగా మోసపరిచిన ఆత్మయందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి తర్వాత వారు చేయని పని కూడా విన్నాడు. ఆ అబద్ధికులు ఏం చేస్తున్నారు? వివాహం చెయ్యకూడదు. బాగా ఏం చేయకూడదు? పెళ్లి. అప్పుడు ఎందరో చెప్తున్నారు, దేవుడు మమ్మల్ని ఏం అంటారయ్యా, ఈ పాస్ట్ పెళ్లి చేసుడు కాదు, పెళ్లి చేసుకుంటారని కూడా ఇప్పుడు టాక్ ఉంది. చెప్తాను. అంటే ఆ పెళ్లి చేయలేని వాడికి ఏం చెప్తున్నారు? భార్య ఏం చెప్తున్నారు? దేవుని పేరట దేవుడు వాక్యం పౌలు గారికి తేటగా చెప్తున్నా. పౌలు యేసు ప్రభు చేసిన మనిషిని ఒంటరిగా ఉండినది ఆడికి అదే మంచిది. అదే అనుకున్నానండి. దేవునికి వేరే సంఘంలో ఉంటే ఆడవాళ్ళ మ్యారేజ్ చేసిన పాస్టర్ కూడా ఫుల్ వైట్ ఒక్క భార్యతో జీవించడానికి కష్టం. 5-6 భార్య స్త్రీలతో ఉండడానికి నౌకరు. ఒక భార్యతో పెళ్లి చేసుకుని ఉండడం ఏంటి ప్రాబ్లం? మామూలుగా 4-5 ఎవరు తెలియకుండా ఉంచడం అది పెద్ద ప్రాబ్లం. అలాంటి ఒక సంఘం పేరు నాకు చెప్పలేదు. సోదరం కలిగి కడమరి దినములుగా జరుగుతున్నారని ఆత్మ తేటగా చెప్తే స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు వివాహము పాస్టర్గా ఉండడానికి ఉన్న యోగిత తెస్సలోనిక పత్రికలు రాయపో తిమోథెయోస్ పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అడ్డివాడు దొడ్డపడని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడు. ఏం చేయాలి? పురుషుడికి ఏం చేయాలి? భార్య ఉండాలి. పాస్టర్గా ఉండాలంటే అంటే ఒక స్త్రీ. Now a overseer, bishop or superintendent must be a husband of one wife. So, okay,
కొందరికి ఇప్పుడు అది సిస్టమ్ మారిపోనండి. అప్పుడు మీరు అడిగిన భర్త భార్య చచ్చిపోతే మ్యారేజ్ చేయొచ్చు, భర్త చచ్చిపోతే అమ్మ మ్యారేజ్ చేయొచ్చు. అది విశ్వాసే చేయొచ్చు. విశ్వాసిగా చేయాలి, చేసుకోవాలి. ఓకే, దేవునికి స్తోత్రం. నేను చెప్పకుండా మాట ఏమంటే వివాహము ఏం చేస్తున్నారు వారు? నిషేధించారు. అప్పుడు ఆయన చెప్తున్న మాట ఏమనంటే పౌలు గారి వివాహము చేసుకోలేదు. ఎవరు తెలిపారు? ఎవరికి తెలియదు పౌలు గారు వివాహం చేశారు. పౌలు గారు వివాహం చేయలేకపోతే భార్య గురించి ఎలాగైతే స్పష్టంగా రాశారు. తెలియదు. ఇంకా సన్నిధి సంఘం నాడు ఉండాలంటే వివాహం చేయాలంట. ధర్మశాస్త్రం లేకపోతే ఆడికి ఏం చేయరు. అందులో మెంబర్షిప్ అలాగే పౌరేజు గారు అలాగే మెంబర్షిప్ ఉన్న కూడా దాన్ని బట్టి వివాహం 99% పౌలు గారు వివాహం చేసిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఇంకేమంటే కొందరు చెప్తున్నారు మన పరలోక నిమిత్తము ఏమంటారు? నమస్సుకుడు. ఎవరంటే యేసయ్య చెప్పారు కదా. అవును కదా. నీ అలాగే నమస్సుకునే ఉండు, పాస్టర్ అవడానికి అర్హత లేదు. అటువంటి పాస్టర్ ఏమని యేసయ్య చెప్పారా? చెప్పలేదు కదా. ఎవరికి? దేవుని యొక్క రాజ్యం నిమిత్తం నపుంసకుడుగా ఉంటే ఉండు, కానీ సేవకుడిగా పాస్టర్గా ఉండకూడదు. స్తోత్రం. హల్లెలూయా. వారేం చేసిన వివాహము నిషేధిస్తున్నారు. రెండు వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞత స్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట కొన్ని ఆహార పదార్థములు ఆహార పదార్థం ఏం చేస్తారు? మాని అని చెప్పిన వాళ్ళు ఏదో ఆత్మ ప్రవర్తిస్తున్నారు. ఒకసారి సోదరు దేవుడు మనకి ఇచ్చినదాన్ని అన్ని సారాయి తాగకూడదు. దేవుడు ఇచ్చారు కానీ స్తోత్రం చేసి అది మనకి వివేకం ఉంది. దేవుడికి స్తోత్రం కలిగి వేరే కూడా కొన్ని తినకూడదని బైబిల్ చెప్తున్నారు. విగ్రహములకి అర్పించినది ఏం చేయకూడదు, తినకూడదు. చచ్చిపోయిన జంతువులకి ఏం చేయకూడదు, అదన్నీ తినకూడదు అని బైబిల్ ఉంది. అదన్నీ ఇది ఇక్కడ మాత్రం రాయబడి బాక్యున్నా కలిసి చదవండి. స్తోత్రం కలిగిన ఇప్పుడు నేను చెప్పిన మాట ఏమంటే ఇది అన్ని వెనక్కలు ఎవరు ప్రవర్తిస్తున్నారు? అందుకని కొందరు ఈ రోజే నాకు మా విశ్వాసి అన్నం తిన్నప్పుడు ఈరోజే చూశారు, అప్పుడే కొట్టారు. కొందరికి ప్రార్థన చేసిన ముద్దు పెట్టాలంటే అమ్మకి నాన్నకి వెళ్ళి ముద్దు పెట్టాలి. కరెంట్ కాదు, మన పిల్లలే. కొందరు ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన చేసి ఇప్పుడు ఎవరైనా తల మీద చెయ్యి ఉంది, నీ ప్రార్థన చేసి పంపించిన తర్వాత అంత కక్కుర్తి అంటే అమ్మ నాన్నకి వెళ్ళి ముద్దు పెట్టారు. అవును, దేవుడు నీకు ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత సోదరు చెప్పి వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోకుండా ఏం చేయాలి? ప్రార్థన. ఇది ఎక్కడి నుంచి నేర్చారంటే ఏదో ఆర్సీఎం నుంచి తెచ్చినది. అది ఎప్పుడు చూసిన కానీ ఏం చేయదు. ముద్దులే పోనండి. కొందరికి ఆ దెయ్యం ఉంది ఇప్పుడు కూడా. పాత సాధన ఇప్పుడు కూడా వదలలే. పోనండి దేవుని ఇదన్నీ నేను చూసుకున్నారండి. నేనే నాకు 2 కన్నా ఇచ్చారు కానీ మొత్తం చూసుకుంటారు. స్తోత్రం హల్లెలూయా చెప్పండి. దీని వెనకలు దెయ్యం ప్రవర్తిస్తున్నారు. అదే నేను చెప్పుకొని వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకని జాగ్రత్తగా నీ జీవించాలి. దేవుని వాక్యం సరిగా తెలుసుకొని నీ జీవించాలి. లేకపోతే నీ కూడా కాలే పడిపోతాను తల్లి పాపములు. స్తోత్రం కలిగిన. అప్పుడు ఆనాడు మాత్రం కాదు, ఈనాడు కూడా సాతాను ప్రవర్తించుతున్నారు. ఆనాడంటే 7 సంవత్సరాల శ్రమ జరిగినప్పుడు కూడా సాతాను ప్రవర్తించిన అద్భుతములు సూచన క్రియలు చేస్తుంది. ఇప్పుడు కూడా
హెలికాప్టర్ డబ్బు వచ్చింది వారు నన్ను చెప్పినప్పుడు బస్తా తీసుకొని వెళ్ళిన వాడు విశ్వాసులు లారీ మీద డబ్బులు వస్తుందంటే హెలికాప్టర్ డబ్బు వస్తున్నారు అందరూ బస్తా పట్టుకొని లారీ మీద డబ్బు వస్తుంది కాపల రాత్రి అంతా హోటల్లో కాపల భక్తలు ఇప్పుడు దొరకదా మా ఊడు అంతా ఉచితంగా దొరుకుతున్నారని విన్నప్పుడు శిరసైతు మాట 20 లక్షల గోడలు పెట్టి ఉచితంగా దొరుకుతున్నారని చెప్పేటప్పుడు ఉచితంగా దొరుకుతున్నారు చెప్తే ఎవరు ఉండరు. నాన్న వంటి వాడు వెళ్ళరు, నేను వంటి వాడు నాలాంటి వాడు కాండరు. దేవునికి స్తోత్రం. నాకందరికీ వరకు చెప్పండి 10,000 కట్టితే నెలకి 3,000 డబ్బులు దొరుకుతున్నాయి. ఐదు పాత్రలకు అందరికి 10,000 కట్టుమని చెప్పారు నాకు. నేను అందరికి చెప్పను మా నాయన 10,000 కట్టిన నేను నెలకి 3,000 దొరుకుతున్నాయని చెప్పారు. అందుకని అంటే పాటలు అంటే దానికంటే నాకంటే బుద్ధి ఉంటుంది. డబ్బు మొత్తం 5,000 చేతికి నా చేతికి డబ్బు మొత్తం 100 పాస్టర్ అప్పుడు ఉండేది. 100 పాస్టర్ 10,000 లెక్క అయితే అందా అక్కడ 10 లెక్క నీ చేతికి నీ కట్టు నెలకి లెక్క 3,000 లెక్క ఎప్పుడు వస్తారా నాయన దానికి మాత్రం మేనేజ్మెంట్ అంటే ఆయన చెప్పిన దశమభాగం కూడా తీసుకో 300 నీవే చేసుకో, బాకీ నాకు ఇస్తే సరిపోతుంది. ఓరా నైనా నేను వెళ్ళి రూముల గదిలోని ఉండి ప్రార్థన, దేవా ఈ డబ్బు కట్టితే బాగుంటా లేదా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వరనాథ వినిపించి కట్టొద్దు కట్టొద్దు అని చెప్పిన స్వరమైనప్పుడు నా ఫ్రెండ్కి చెప్పారు. ఆడు ఫ్రెండ్ నా మీద సింహం మెరగ జంతు మీదకి పడిపోయింది. నీ మాత్రం ఆ సేవకుడు, నీ మాత్రం ఆ పాస్టరు, మనము ఆడు 3 లక్షలు కట్టారు. ఆడు 3 లక్షలకి ఎంత దొరుకుతున్నది అది కాదు. అప్పుడు ఏంటి జరిగిందంటే తెలీదా, ఒక్క సమ్మలసం దొరికితే తర్వాత డబ్బు కట్టిన వాడు అందరూ ఏడుచుకొని తిరిగి పోయిందో డబ్బు అప్పుడు జోడి భాష చెందడానికి నేను ఏదైనా చెయ్యడానికి వెళ్ళిన ముందుకు దేవునికి డబ్బు కాదు నాకు ముఖ్యము. డబ్బు వస్తుంది సోదర కలిగింది. నీకు అందరికి అదే కావాలి. ఏది నీ నమ్మిన దేవుడి చచ్చిన దేవుడా, నీ నమ్మిన దేవుడు చచ్చిన వాడే. మా ఫ్రెండ్కి ఏం చెప్పారు అక్కడ జోషా పాట పుట్టుడు అయిన కాబట్టి కొంత డౌట్. అటువంటి వాడికి నా వెంటనే నమ్మడు. స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం కలిగిన ఆయన చెప్పారు, అయ్యారు డబ్బు కట్టిన మరి కట్టొద్దురో. ఆడికి మంచి ఒక బజాజ్ బండి ఉంటుంది, ఆడది అమ్మేసి 30,000-40,000 కట్టారు. కట్టారు ఆ పాట కూడా వచ్చాడు, కట్టారు. జోషువా దొరికింది, ఇప్పుడు వరకు దొరకలేదు. అయ్యా బండి పోయింది. ఇప్పుడు ఆ ఒక్క రోజు దొరికింది, ఒక్క నెల, ఒక వారం దొరికింది. ఎంత 9,000 దొరికింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఎదురు చూసుకొని ఉన్నాం. ఎక్కడికి వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి పాస్బుక్ వెతుకుతున్నాం. ఏంటిందో ఈ దేవుడు బిడ్డల జోన్ పాస్టర్ గారికి డబ్బులు పోయింది. ఎన్ని పాస్టర్ పోయిందండి. మన పిల్లలు కొందరు కట్టారు, 500 కట్టితే 500 దొరుకుతుంది. ఐఏఎస్ అయిపోయింది. అన్ని 0 ఇప్పుడు ఎవరికి సౌండ్ లేదు, సౌండ్ లేదు. తీసినోడు లేడు. నీకు చెప్పే ఆవదడానికి డబ్బులు తగులుతుంది, నీకు అర్థం అవుతుంది. సోదరు కలిగిన హలో ప్రియులారా, నేను చెప్పినది అన్ని వెనక్కి ఏదైనా ఒక మాయామంత్రం ఉంది, లేకపోతే ఇలాగ ఏం జరగదు. దేవుని నన్ను చెప్పుకున్న మాట ఏమనగంటే సాతాను శక్తి ఇప్పుడు కూడా పని చేస్తున్నారు. అది ఎరిగి దేవుని జీవించాలి. దేవునికి స్తోత్రం అని చెప్పి ఇన్న తర్వాత దేవుడు చెప్పిన మాట వినండి. 15వ వాక్యం చూడండి. 15వ వాక్యం
చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. అదే మాట నాకు నచ్చింది. చదువుతాను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున నేను ఎలాగవుతున్నారు? అదెందుకు దొంగ? ఏదో దేవుడు దొంగ. Behold, I am coming like a thief. నేను దొంగనని చెప్పలే, దొంగ వలే. దొంగ వలె అందరూ ఏదో దొంగ కాదు, దొంగ వలె. ఎందుకు వస్తున్నారు? ఏదైనా కాదు, ఏసయ్య దొంగ వలె వచ్చినానికున్న కారణం ఏమనగా విలువైన వస్తు భూమిలో ఉంది. అది బంగారం కాదు, అది దేవుడి బంగారం మనమే. ఏసయ్య రాకడ సమయంలో ఎలాగ వస్తుంది? దొంగ వలె వస్తున్నారు. ఎందుకనగా దొంగ ఎందుకు వస్తుంది? ఎవరికి తెలియకుండా వస్తుంది. మొదటి రాకడ ఎవరికి తెలియకుండా జరిగేదే వస్తుంది, మనకు మాత్రం. ఎవరికి మాత్రం? ఇప్పుడు అది ప్రార్థన చేయనప్పుడు మీ ఎవరైనా విన్నారా? మీరు ఎందుకు వస్తున్నారా నాకు తెలీదు. ఈ ప్రార్థన ఏది, పాట ఏదని విన్నండి సరిగా. స్తోత్రం. లాజరుని లేపారు కదా, ఎలాగ లేపారు? లాజరే, అందరు లాజరు ఎందుకు బయటకు రాలేదు? లాజరు అని పిలిచిన బోల్డ్ లాజరు అక్కడ చచ్చిపోయి సమాధి చేశారు. ఎందుకు లాజరు? ఈ లాజరు మాత్రం ఎందుకు లేచారు? ఆ లాజరు దేవుడు చచ్చిపోయిన కాబట్టి లేకపోతే లాజరు చచ్చిపోయింది ఎవరు వచ్చి తీసుకొని వెళ్ళారు? ఎవరు తీసుకొని వెళ్ళారు? స్తోత్రం. దేవదూతలు వచ్చి, అందుకని దేవుడికి స్తోత్రం కలిగిన కాక చెప్పలేదు. దేవుడు బిడ్డలారా, అది నేను చెప్పిన మాట ఏమంటే, లాజరు పేరు పెట్టి పిలిచినప్పుడు లాజరు మాత్రం ఏం చేశారు? లాజరుకి ఏసైకి ఆ ఇంటితో ఏముంది? సంబంధం ఉంది దేవుడికి. అందుకని ఆ పేరు పెట్టినప్పుడు ఏసయ్య చచ్చిపోయిన వాడు మాత్రమే ఏసయ్య పిలిచినప్పుడు వినబడుతుంది. మీరందరూ ఎందుకు మన సాక్షులు వచ్చారు కదా, కొన్ని కుటుంబం పోగకుండా వారికి సమాధి చేసి, వాడికి మంచివాడు కాదు. అందుకే నీ మట్టి కొందరు అదే చదువుతున్నాడు. ఎడా ఇదని చదవకుండా నోరు దంచి చెప్పు. ఏది నువ్వు మట్టిలో కలుతావని అది చెప్పరు. అదే చదవంటాను. చదవకుండా అది నేర్చుకోవాలి. కొందరు పుస్తకం చూసుకొని చెప్తున్నాడు. ఏదో పుస్తకం ఇది నా నోటు రాశారు కరెక్ట్ గా చెప్పడానికి. కొందరు సమాధి వేయడానికి పుస్తకము, మ్యారేజ్ చేయడానికి పుస్తకము ఎదురుగా పట్టుకొని ఆ పుస్తకం పోతే మరి పరిచయం నేర్చుకోవాలి. ఒక బాగా బాప్టిజం ఇవ్వడానికి వెళ్ళారు. అది కాగితాలు మొత్తం రాశారు. ఇది చెప్తారు ఒకటి బాప్టిజం ఇచ్చేటప్పుడు ఆడి నీటి ముడికిన ఈడు ఆ పోకట్లున్నా గడిచిపోయి మళ్ళీ చెప్పడానికి తెలియదు. ఇది అబద్ధం కదా, నేను ఇచ్చాం. వేరొక పాత్ర మ్యారేజ్ పాత్ర నేను సీనియర్ పాత్ర కాడ కూర్చున్నాను. ఈడని నేను ఎప్పుడు నడుపుతుంది. ఆడికెళ్ళి భార్య వరుసలకి చేయి పట్టుకొని రెండు మాటలు చెప్పిన మళ్ళీ చెప్పడానికి తెలియదు. మర్చిపోయింది. మర్చిపోయినప్పుడు చప్పట్లు వచ్చినప్పుడు నాకు మీరేం చెయ్యి నేను చెప్పడం ఇంకా ఆడి చెయ్యడు కదా, ఆడి ఇంటికి వెళ్ళి అని చేస్తాను. ఆడి బెదములు ఆడిన కాబట్టి నా దగ్గర 5 అలక కాదని నేను వెళ్ళి ఏం చేశాను? ఆ చెప్పబడిన మాటలు చెప్పి కుమార్తెకి మ్యారేజ్ చేశాడు. స్తోత్రం కలిగిన హలో నేను ఎందుకు ఇలాగ చెప్తున్నానంటే, దేవునికి స్తోత్రం కలిగిన కాక సరిగా తెలుసుకోవండి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇక్కడ యేసు ప్రభు దొంగ వలె వస్తున్నారని చెప్పబడుతున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసయ్య రెండో రాకడ గురించి యేసయ్య చెప్పిన మాట విన్నారు. మత్తయి సువార్తలోకి రండి, 24వ అధ్యాయంలోకి రండి. 24వ అధ్యాయంలోకి రావాలి. 24వ అధ్యాయంలోకి 1 నుండి 24 నుండి 3 వరకు చదవాలి. మీరే యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిశువుల ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకైన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు చెప్పారు, ఇదన్నీ మొత్తం ఏమవుతుంది? పడద్రోయబడుతున్నారని చెప్పుతున్నారు. ఆయన ఒలీవ కొండ మీద
ఉండప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? ఒకటి ఇది ఎప్పుడు జరుగుతుంది. రెండు నీ రాకడకును ఈ యుగ అంటే అమ్మ నేను కొట్టుతాను అక్కడ కరెక్ట్ గా నీ రాకడకి యుగ సమాప్తి రెండు రెండండి. రెండవది విషయము What will be నీ రాకడ. What will be the sign of your coming and the end of the age? అంటే మూడు విషయములు దేవుడు చెప్పారు. అదే అడిగారు శిక్షలు అడిగారు. ఒకటి ఎప్పుడు జరుగును? ఏది ఇది ఏది రాయి మీద ఉన్న రాయి పడిపోయేది. అది కాదు దేవాలయం ఎప్పుడు పడిపోయేది. పడిపోవడం. దేవాలయం ఎప్పుడు పడతోయబడుతున్నారని అది ఎప్పుడు జరుగుతామని శిష్యులకు అడిగారు. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య రాకడకి మునుపు దేవాలయమా మామూలు యెరూషలేము దేవాలయము పడతోయబడాలి. అది జరిగిన తర్వాత ఏంటి నా రాకడ వస్తాడు. అలాగే అయితే ఎప్పుడు ఆ దేవాలయము పగిలింది క్రీస్తు యెరూషలేము దేవాలయం ఎప్పుడు పగిలిపోయింది? తీతోస్ కైసరు వచ్చారు కదా క్రీస్తు 70లో 70లో క్రీస్తు సగం 70 ఏమైంది? యెరూషలేము దేవాలయం తీతోస్ కైసరు వచ్చి పగలగొట్టిందేనండి. స్తోత్రం. అది పగలగొట్టిన తర్వాత ఎప్పుడు అయిన దేవుడు రావచ్చు. దేవునికి స్తోత్రం కలిగింది. అదే మొదటి దేవుడి చెప్పిన సూచన. దేవునికి స్తోత్రం కలిగింది కదా. ఏది ఇదిగో ఈ దేవాలయం ఏమవుతుంది? పడతోయబడుతున్నారని యేసు ప్రభు చెప్పారు. స్తోత్రం. ఇది చెప్పిన మునుపు యేసు ప్రభు ఏం చేశారంటే లూకాసు వార్త 19వ అధ్యాయము 44వ వాక్యం నుండి కిందకి చదవండి. 41 నుండి చదవండి. 41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండేనట్టుగా. స్తోత్రం. ఇది ముందుకు దేవుడు యెరూషలేములకు చూసి ఏం చేశారు? చెప్పడం కాదు, ఏడిశారు. స్తోత్రం కలిగింది కాక. యేసు ప్రభు 3 స్థలములు ఏడిశారు. 3 చోట. ఒకటి ఒక కులం కోసం చూసి యేసయ్య ఏం చేశారు? యూదులకి జరగబోవడానికి ఉన్న సమస్యలు చూసి యేసయ్య ఏం చేశారు? ఏడిచారు. 2 లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి యేసయ్య ఏం చేశారు? 3వది సిలువలో యేసయ్య ఏం చేశారు? అందరి కొరకు యేసయ్య ఏడిచారు. ఒక కులం కొరకు యేసయ్య ఏడిచారు. ఒక వ్యక్తి కోసం యేసయ్య ఏడిచారు. అందరి కొరకు యేసయ్య ఏడిచారు. ఇది యేసయ్య చూసి యెరూషలేము గురించి ఏం చేస్తున్నారు? అప్పుడు చెప్పండి. నిన్ను ముట్టడి వేసి అరికట్టి నీతో ఉన్న పిల్లలతో కూడా నేల కలిపి అంటే యెరూషలేము చుట్టుపక్క తీతోస్ కైసరు 3 నెలల వరకు ఏం చేశారు? ఒక్కరు కూడా బయటికి రాకుండా ముట్టడి చేశారు. అంటే యెరూషలేము అంటే నీ ఊగిజట్ల కాదు. యెరూషలేముకి గోడ ఉంది. ఏదంటే ప్రాకారం ఉంది, పెద్ద గోడ ఉంది. ఆ గోడకి ఎన్ని 10 ద్వారాలు. అది ఎక్కడే? నెహెమ్యా గ్రంథములు 3వ అధ్యాయం 1-2 కిందకి ఇంటికి వెళ్ళి మీరు చదివితే తెలుసు. 10 గుమ్మాలు. ఆ గుమ్మములు ఒక్క గుమ్మం కూడా ఇప్పుడేమైనా మూయబడింది. ఏది?
యేసు ప్రభు యెరూషలేము నుండి గాడిద మీద ప్రయాణం చేసిన గుమ్మం ఇప్పుడు ఏం చేశారు? మూయబడింది. స్తోత్రం. యేసయ్య తిరిగి వచ్చినప్పుడు మాత్రమే స్తోత్రం కలిగిన 10 గుమ్మాలు 10 అర్థం. 10 గుమ్మాలు 10 అర్థాలు ఉంది. దేవునికి స్తోత్రం. అది మనకి ఇక్కడ అవసరం లేదు కదా. దేవునికి స్తోత్రం కలిగిన. అప్పుడు ఆ తీస్తోస్ కైసర్ వచ్చి చుట్టుపక్క 3 నెలల వరకు ఏం చేశాడు? ముట్టడి చేసి ఎదురుగుడి లోపల నుండి బయటికి రాలేకపోతే అందుకని అనగా ఉండి ఈడేం చేశాడు? ఈ గోడ ఏం చేశాడు? పాగలి కొట్టి లోపలికి వెళ్ళి అందరికి ఏం చేయరు? పట్టుకున్న చంపేరు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు ఏమంటే ఈ యెరూషలేము దేవాలయం లోపల మొత్తం ఏముంది? బంగారం ఉన్నట్టుగా ఎవరు చెప్పారు? బంగారం ఉండినట్టుగా చెప్పారు. మొత్తం బజార్లోని కట్టబడిందని ఎవరు చెప్పినా అది మనసులో ఉంది. ఏదో ఒక పిచ్చుడు ఏం చేశారంటే ఒకటి దిగుట్లు ఏం చేశారు? ఈ దేవాలయం పైకి పడేసినప్పుడు ఆ దేవాలయం మొత్తం ఏం చేశారు? కాలిపోయింది. ఇదన్నా కీర్తనలో రాయబడి ఉందండి. ఇది మనకు ఇప్పుడు అవసరం లేదు కదా. స్తోత్రం. అది కాలిపోయిన తర్వాత 2 ఏనుగకి తీసుకొని వచ్చి పొలం దున్నినట్టుగా యెరూషలేము దేవాలయం రాతి మీద రాతి ఉండకుండా ఏం చేశాడు? దున్నిశాడు. ఎందుకు దున్నిశాడంటే దీని లోపల అది బంగారం ఉంటున్నట్టుగా. ఇప్పుడు దేవుడు చెప్పారు ఇది ఈ దేవాలయం ఏమవుతున్నారు? పడగ కొట్టబడుతున్నారని. అది లోపల సరియా రీతిగా ప్రార్థన జరిగకపోతే, సరియా రీతి ఆరాధన జరిగకపోతే ఆ దేవాలయం పడగొట్టినట్టుగా ఈ దేవాలయం కూడా దేవుడే చేస్తుంది. ఆ యెరూషలేము దేవాలయం ఏమైంది? పడగొట్టారు కదా. అదే విధంగా యేసయ్య శరీరమైన దేవాలయం కూడా దేనికి? నీ కొరకండి, మా కొరకు. దేవునికి స్తోత్రం. ఆ దేవాలయం ఎందుకు పడగొట్టారంటే అది సరి అయిన రీతిగా దేవాలయం లోపల ఆరాధన జరగలేదు కాబట్టి, ఆరాధన సరిగా చెయ్యలేదు కాబట్టి ఆ దేవాలయం పడగొట్టారు. కానీ అదే విధంగా యేసయ్య శరీరమైన దేవాలయం యేసయ్య ఏం చేశారు? పడగొట్టేందుకు మన కొరకు, మన పాపముల విమోచన కొరకు ఆయన శరీరమైన దేవాలయం పడగొట్టారు. ఆ దేవాలయం పడగొట్టిన సొంత శరీరమైన దేవాలయం పడగొట్టిన దేవుడు ఈ శరీరమైన దేవాలయం పరిశుద్ధ లేకపోతే నన్ను నిన్ను కూడా అందరూ తెలిసిన వాడు దేవుడికి చేస్తారు. అర్థమైందా లేదా? ఇది యెరూషలేము దేవాలయం లోపల ఏం జరుగుతుంది? ఆరాధన. అక్కడ ఆరాధనగా కొంచెం వాడి లోపలికి రాడు. ఆ దేవాలయం వేళగా పిలవబడింది. ఓ దేవుడు ఆ దేవాలయం ఎలాగ పిలిచారా? దొంగల గృహం. ఏమి చెప్పరా? వీడికేం తెలియదు. ఈడు కూడా అలాగా మారిపోయిందేమో. ఈ వాక్యం తెలియలేని దొంగల వలన మారిపోయింది. అదే ఉద్దేశించారు. స్తోత్రంగా. ఇదన్నీ ఎప్పుడు వినలేనట్టుగా కూర్చున్నారండి. దేవాలయంలోకి వచ్చి దేవుడు ఏం చేశాడు? ఏం పిలిచారు? ఇది ప్రార్థన గ్రహం అని మందిరం అంది పిలవండి. ప్రార్థన మందిరం అంది పిలవండి. ఇప్పుడు ఏం జరుగుతున్నారు? అక్కడ విడుదల పొందడానికి అందరికీ బయటలు ఉందట. వేరే వాళ్ళ అందరి లోపలికి వచ్చింది. అందుకే దేవుడు చెప్పారంటే ఈ దేవాలయం ఏం చేయాలి? పడగొట్టిన ముందుకు దేవుడు దేవాలయం లోపలికి వెళ్ళి ఏం చేశారు? ఎలాగా? అలాగే కాదు. యేసయ్య 3.5 సంవత్సరము పరిచయం చేశారు. 3 సంవత్సరాలు 2 సార్లు దేవాలయం ఏం చేశారు? శుద్ధిపరిచారు. అదే విధంగా అదే వ్యాఖ్యానం ఏమంటే ఒకసారి మాత్రం కాదు శుద్ధిపరచడం. నీ దేవాలయం కూడా గడికి ఏం చేయాలి? అదే అర్థం. దేవుడికి స్వాతంత్రం కలిగిన వాళ్ళు ఏ సరక ముందుకుంటుందో అది వెళ్ళగొట్టారు. మళ్ళీ అదే సరక ఎక్కడికి వచ్చారు? తొలి ఎదురికి వెళ్ళగొట్టారు. అదే జంతువులు ఇప్పుడు ఎక్కడ ఉంది? మళ్ళీ దేవాలయం లోపలికి వచ్చింది. ఏది పాపం విడిచిపెట్టారో ఆ పాపం మళ్ళీ నీలోనికి వస్తుంది. వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి? దేవుడు ఏం చేశారు? ఎలాగ చేశారు? ఎలా శుద్ధిపరిచారు? అది నాకు తెలుసండి. నీ అది మాట చెప్పాలి. అది ఒక్క చిన్న పదం ఉంది ఇక్కడ. ఎలా శుద్ధి చేశారు? దేవుడు దేవాలయంలో ఉన్నట్టు ఏం చేయాలి? ఒక కొరడా పట్టుకున్నారు.
కొండ పట్టుకొని కొట్టలేదు. స్తోత్రం కలిసిన కాక ఆమె పిలిపించినట్టుగా లేదు అక్కడ కొరడ పట్టుకున్నారని స్తోత్రం. ఆమె అందుకే ఏం చేశారంటే కొరడ పట్టుకున్నప్పుడు ఏం చేశారు? అందరూ ఏం చేశారు? పారిపోయింది. దేవునికి చెప్పుకొని వచ్చిన ఆ దేవాలయము పారదోయబడింది. దేవునికి స్తోత్రం కలిగిన అది దేవుడిచ్చిన మొదటి సూచన. అది ఎప్పుడు జరుగుతుందని అడిగేది. నేను అది అక్కడ నుంచి వెళ్తున్నారు తప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం. స్తోత్రం. అది ఎప్పుడు జరుగుతున్నారని 24 3వ వాక్యం. అది ఎప్పుడు జరుగుతున్నది అంటే దేవుడి అడుగుతున్నది నీ రాకడకి సూచన. 2 ఈ యుగం సమాప్తి అని చెప్పినదండి. అందం కాదు, అదే కాదు, అందం కాదు. 7 యుగాలు ఉంది. ఎన్ని యుగాలు ఉంది? అదే అడుగుతున్నాయి. లోకములకి అందం ఇప్పుడు కాదు. దేవునికి స్తోత్రం కలిగిన ఈ యుగం ఎప్పుడు పూర్తి అవుతున్నారు శిక్షణ అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను ఇక్కడ చెప్పిన 2 మాటలు మీద పెట్టండి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ దేవాలయం ఎప్పుడు ఏమవుతుంది? పరదోయబడుతున్నారని దేవుడు అడిగాడు. మలాకి గ్రంథములు చూడండి. సారీ మీకా గ్రంథము 3వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. ఈ దేవాన్ని పడదోయబడిన విషయం ముందుగా రాయబడింది. 3:12. కాబట్టి చేను దున్నబడినట్లు నేను కాదు నీ ఎలాగ చదువుతా మరి నేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ళు ఎరుగలేము దున్నబడుతున్నారని చాలా సంవత్సరం ముందుకు దేవుడు చెప్పారు. సోదరు ఇది యెరెమీయా గ్రంథములోనికి రండి. యెరెమీయా గ్రంథము 26వ అధ్యాయము 26-18 వాక్యం కూడా చదవండి. యూదా రాజైన హిజ్కియా దినములలో అంటే ఎరుగా దున్నబడుతున్నారని దేవుడు ముందుకేం చేశారు? చెప్పారు. దేవుడికి స్తోత్రం. ఈ యేసయ్య ఇది చెప్పినది ముందుకు ఇంకా కొన్ని విషయం కూడా చెప్పారు. మీరు మత్తయి సువార్తకి రండి. 23వ అధ్యాయము 37 నుండి కిందకి చదవండి. 37 నుండి ప్రవక్తలను చంపుచున్నారు. పంపబడిన వారిని నాలతో కొట్టుచును ఉండుదానా? తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగ చేర్చుకొనునో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మారులు కోడి పిల్లలకి చేర్చుకొండినట్టుగా నేను కూడా నిన్ను ఎన్నో మారు చేర్చుకోవడానికి ఉంటుంది. కానీ మీరు ఏమవుతున్నారు? వెళ్ళకపోతున్నారు. ఇష్టం లేదు నా దగ్గరికి రావడానికి. నిన్ను కోడి తన పిల్లలకి రెక్కల కింద దాచినట్టుగా నిన్ను దాచుకోవడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నారు. కానీ నీకు అది ఇష్టం లేదు. తర్వాత ఇదిగో అంటే మొదటి దేవుడు నీ ఇల్లు ఏమవుతున్నారు? విడవబడుతున్నది. ఇల్లు అని చెప్పింది 2 అర్థం. ఒక అర్థము అది దేవాలయం, 2వది అర్థము ఆరు నివసించిన ఇల్లు. అర్థమైంది వాడు దేవునికి స్తోత్రం చెప్పాలి. అదే చెప్పండి గట్టిగా. 1 ఆరు నివసించిన ఇల్లు, 2 దేవాలయం. స్తోత్రం చెప్పాలి. యూదులు ఏమైంది? లోకములు అన్ని చోట్ల ఏమండి? చిదరిపోయింది. ఇశ్రాయేలు ఏమైందండి? చోట్లుండి చిదరిపోయింది. చిదరి ఎక్కడ వరకు వచ్చింది? కేరళ వరకు వచ్చింది. ఎక్కడ వరకు వచ్చింది? ఈ మ్యాప్ చూడండి. కేరళ ఎక్కడ ఉంది? మ్యాప్ చూడండి. కేరళ ఎక్కడ ఉంది? అన్నిటికన్నా అడుగున్నా అన్నిటికిందే లాస్ట్ మనమే నేనే. స్తోత్రం కలిగింది కాక. కానీ అక్కడ మాత్రము యూదులకు ఏం చెయ్యలేదు, హింసించలేదు. బాకీ రాష్ట్రం మొత్తం ఏం చేశారు. అందుకని ఆ రాష్ట్రం
రోజు రోజు అభివృద్ధి చెందుతున్నాడు. దేవుడు చెప్పలేదు నిన్ను దీవించిన వాడికి అంటే మనం ఒక కేరళలో ఉన్నవాడు ఆడికేం చేయలేదు, కీడి చేయలేదు. అందుకు మనమే ఆడికి మేలు చేశారు, స్థలం ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, సహాయం ఇచ్చారు. స్తోత్రం కలిగిన గాక. నిన్ను దీవించిన వాడికి నేను చేసేస్తాను. ఇశ్రాయేలుకి ఎదురుగా ఎవరెవరో లేచి ఉంటారు వారందరూ ఎవడ గంబలక బంబ ఏమవుతున్నారు తెలియదు. అనుకున్నారు అందరూ అనుకున్న చిన్న రాజ్యం చుట్టుపక్క 22 ముస్లిం రాజ్యం, చుట్టుపక్క 22 ముస్లిం రాజ్యాలు అందరూ వచ్చి ఇడికి ఒక్క క్షణం ఏమవుతుంది చంపచ్చు. కానీ చంపడానికి ఆవదు, ఎందుకంటే దేవుడు వారికి రక్కల తన బిడ్డలకి యూదులకి రెక్కల కింద అది అబ్రహాముకి చెప్పిన వాగ్దానం. అది హల్లెలూయా. ఆ వాగ్దానం వలన దేవుడు తన పిల్లలకి ఏం చేస్తున్నాడు? యూదులు చేయలేని పని మొత్తం ఆయనదే. స్తోత్రం కలిగింది గాక. ఆమేన్. ఒకటి అది ఇల్లు. రెండవది ఏమంటే 37వ వాక్యం. ప్రవక్తలను చంపుచును నీ వద్దకు పంపబడిన వారు 38 నీ భవనం ఏమవుతున్నారు? నీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. నీ ఇల్లు నీకేమవుతున్నారు? ఒకటి విడవబడుతున్నారు. రెండు ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడాలని మీతో చెప్పుచున్నాను. స్తోత్రం. అది ఇల్లు పోతుంది, అడుగు భవనం శూన్యం అయిపోతుంది. దేశం కూడా ఏమవుతుంది? శూన్యం అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలగలగాక. ఇదన్నీ ఎప్పుడు బాగా జరుగుతున్నాయి? ఎన్నో ఎప్పుడు ప్రభు పేరట వచ్చేవాడు సుధింపబడిన గాక అని నీ నోటు కట్టు పలకాలి. ఇది ముందుకు నీ పలికింది. ఏంటి పలికి? నాకు యేసయ్యా అక్కర్లేదు, ఆయన రక్తం మా మీద నీ తాతగారు ముత్తాత అందరు చెప్పారు కదా, పిల్లలు ఒప్పుకుంటున్నప్పుడు నీకు విడుదల కలుగుతున్నారు. అందరు తెలిసిన వాడు దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. అప్పుడు వరకు వారికి ఏం కలగదు, అప్పుడు వరకు వారికి శ్రమ తప్ప కేవల తప్ప ఏం కలగదండి, విడుదల కలగదు. దేవునికి స్తోత్రం. అది ఒప్పుకున్నప్పుడు మాత్రం వారికి ఏం కాదు. ఎప్పుడొద్దండి ఈ హర్మదోన్ యుద్ధం అని జరుగుతుంది. దేవునికి స్తోత్రం. సరే అండి, నేను ముందుకు వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం. తర్వాత చెప్పుతున్నారంటే తర్వాత 24కి వచ్చినప్పుడు ఆలయం గురించి చెప్పుతున్నారు, దేవుడి రాకడ గురించి చెప్పుతున్నారు. తర్వాత చెప్పుతున్నారు అంటే యుగ సమాప్తి గురించి చెప్పుతున్నారు. స్తోత్రం చెప్పండి. యేసయ్య రాకడ గురించి ఇదే చెప్తున్నారు. అందుకని రాత్రి దేవుడు బిడతారా, దేవుడు రాకడ సమీపించారు. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? యేసయ్య గుమ్మం దగ్గర ఉంది. ఎక్కడ ఉన్నారు? గుమ్మం దగ్గర ఉంది. అన్ని జరిగింది కండి. యేసు ఇంకా చెప్పారు మత్తయి సువార్తలు కూడా. ఏంటి మత్తయి సువార్తలు చెప్పిన మాట? దేవునికి 29 వాక్యం చూడండి. సారీ, మత్తయి సువార్త 24వ అధ్యాయములు 32వ వాక్యం. 32వ వాక్యం. అంజూరపు చెట్టు ఉపమానం చెప్పారు. అంజూరపు కొమ్మలు లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఆమె చెప్పండి. ఏంటి అని అర్థం? అంజూరపు చెట్టు అని చెప్పినది ఇశ్రాయేల్ అండి. ఇశ్రాయేల్ రాష్ట్రం. స్తోత్రం. ఆ రాష్ట్రం 1448 ఆ రాష్ట్రం ఏమైంది? స్థాపింపబడింది. ఆ స్థాపింపబడిన దినము నుండి చెట్టు ఏమైంది? ఏం రావాలి? వసంతకాలం. వసంతకాలం అని చెప్పని రాకడే. స్తోత్రం కలిగినగా. ఓ సంగమా, అంజూరపు చెట్టు చిగురించేదండి. ఆ రాజ్యం స్థాపింపబడింది. స్తోత్రం. ఆ రాజ్యం మనకు కూడా ఇప్పుడు ఇంటికి కూడా సహాయము చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ రాజ్యానికి రావడానికి వెపన్స్ అన్ని కొనడానికి వేరే ఏ గవర్నమెంట్ ఏం చేయలేదు, సహకరించలేదు. ఎవరు సహకరించారు? బీజేపీ గవర్నమెంట్ సహకరించారు.
ఒకవేళ బీజేపీకి దేవుడు దీవించడానికి కారణం అదే. నన్ను దీవించిన వాడికి నేను దీవిస్తాను దేవుడు చెప్పారు కదా. ఆడికి పిలిచారు, ఆయన సామాను మనం కన్నీరు. అందుకని గారుల యుద్ధములు మనం గెలవడానికి ఉన్న కారణం అదే. లేకపోతే మనం కూడా ఏమవుతారు, ఓడిపోతారు. స్తోత్రం కలిగినగా అన్ని రాష్ట్రములు మనకు ఎదురుగా నిలబడినాయండి. పాకిస్తాన్ రష్యా, చైనా అందరి ఆడి తోడుగా వచ్చినప్పుడు మనకు సహాయం లేదు. మనకున్న సామాను మొత్తం, యుద్ధోపకరణం మొత్తం ఎవరిదంటే రష్యాలో ఉన్న సామానం. స్తోత్రం. అందుకని వారికి తోటి యుద్ధం చేయడానికి మనమేం చేయలేకపోతున్నది. మన కింద ఉంది, వారెక్కడ ఉంది? మన కింద అంటే మన లోయర్లు ఉన్నారు, వారెక్కడ ఉంది? పెద్ద పెద్ద కొండ పైన కూర్చున్నారు. మనం అక్కడికి వెళ్ళి యుద్ధం చేయనప్పుడు ఆడ అక్కడ నుంచి మొత్తం యుద్ధం చేసి మమ్మల్ని చంపిస్తాం. వీళ్ళు యుద్ధం చేయనప్పుడు పై కూర్చి బంగారు ఉంది. బంగారు అంటే పెద్ద పెద్ద లేదు, కొయ్యి దాని లోపల ఏం చేస్తున్నారు, ఇలా త్వరగా లోపలికి ఇలా కూర్చున్నారు. అందుకని మనకు తెలియదు. అప్పుడు సహాయం అడిగారు. ఎవరు సహాయము? దేవునికి ఇస్రాయేల్ సహాయం అడిగినప్పుడు ఇస్రాయేల్ సహాయం ఇచ్చాడు. స్వాతంత్రం కలిగిన కాదు. వారు ఎక్కడ దాగుండి ఉన్నారో ఆ పూట మొత్తం ఇవరికి పంపించారు. ఎవరికి? ఇండియా సైన్యములకు ఒక్క క్షణంలో, ఒక్క రోజు లోపలే మొత్తం సరెండర్ అయిపోయింది దేవుడికి. మరి స్తోత్రం చెప్పండి. అందుకే నేను చెప్పిన మాట ఏంటి, 3 విషయాలు నాకు చెప్పారు. ఒకటి, ఆ దేవాలయం పడదోయబడింది. 2, దేవుడి రాకడ సమయం గురించి సూచన. అదేంటి సూచన? రాకడ సమయంలో ఉన్న సూచన. మొదటి సూచన మనకే. మొదటి 2 తిమోథెయుసు పత్రిక 3వ అధ్యాయము 1-2 కిందకి చదవండి. అది 10 వరకు చదవాలి. మొత్తం చదవడానికి తీసుకోలేదు. ఆ సూచన ఒకసారి చూడండి. సంఘం అదండి. అలాగే కాదు, గ్రీక్ భాషలో అపాయకరం అంటే ఏనుగెక్కి పిచ్చొచ్చినట్టుగా అవుతారంట. గ్రీక్ భాష ఏనుగెక్కి పిచ్చొస్తే ఏమవుతుంది? మొత్తం ఏం చేస్తున్నారు, అలాగే అయిపోతారు విశ్వాసి కూడా. అన్ని దినములు విశ్వాసి స్వభావం గురించి చెప్తున్న చదవతండి. అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. 4 సంవత్సరం ముందుకు చూడండి, అందరితోనే ఏముంది? అక్క, చెల్లి, అమ్మ, నాన్న అందరికీ ఏముంది? స్వచ్ఛమైన. ఇప్పుడు స్వార్థం అంటే సెల్ఫిష్, సొంతం తినడం. అవును కదా, నేను బాగుండాలి, నేను బయటికి వెళ్ళి తినాలి. అవును, కొందరికి అదే సోగాడు. ఇంటికి తింటారు, భార్య ఏం చేసిన కానీ అక్కర్లేదు, బయట తింటారు. అది సొంతం. నీ సొంతం ఏం చేస్తున్నారు? సొంతం ఆలోచించలేదు. సొంతం తింటున్నారంట. సొంతంగా ప్రేమించారు కాబట్టి సొంతంగా అందరూ ప్రేమిస్తారు, ఇంటికి తీసుకొని ఇచ్చి అందరూ కలిసి సొంతం ప్రేమ. అది ప్రేమ పోయింది. ఆ తర్వాత చదవండి. స్వార్థప్రియులు. ఒకటి ఏంటండి? ఏం కావాలి? ఎక్కడ పడిపోయితే సంఘం గురించే చెప్తున్నారండి. అన్ని పాపములకి ఉన్న పాపం చేసిన వాడు సంఘముల నుంచి బయటికి తీసివేశారు. అవును కదా, కొన్ని సంఘంలో ఉండగా సముద్రం తప్పు చేసిన నాన్న భార్య గురించిన కాబట్టి సంఘం అంటే పౌలు గారు ఏం చేశారు? వెలివేశారు. అవును కదా. ఈ ధనాపక్ష గురించి ఎవరికైనా వెలివేశారు? ఆయన ఉంటే మన సంఘం నడిపిస్తున్నారు. ఎవరు? ధనాపేక్ష ఉన్నోళ్ళు ఉంటేనే సంఘం నడిచేది కదా. పేదరికంలో నడవాల్సి వస్తుంది. అక్క మీటింగ్ అవుతుంది, ఏదైనా చేయించాప అక్క ఎక్కడ అక్క తొక్క పిలువాడు, ఏసైకి పిలువట. ఇంతవరకు నేను నడిపిన దేవుడికి చెప్పొచ్చు కదా, ఇదే కావాలి దేవుడు నాకు కనుక ఇవ్వడా. అంటే అందరు సైలెంట్ అయిపోయింది కదా. చూడండి, డబ్బు గురించి చెప్పినప్పుడు అందరూ సైలెంట్. డబ్బు గురించి బైబిల్ ఏం చెప్తున్నారంటే దానికి యేసయ్య చెప్పారండి. ఏంటంటే ఆయన పేరు సిరి. అదొక దేవత పేరండి. డబ్బు అండి
సిరిదేవత సిరిదేవత. అందుకని ఆయన పోతలు వేసుకొని ఎక్కువ తిరుగుతుంది. అప్పుడప్పుడు ఖాళీ చేయండి, లేకపోతే దేవత నిన్న మొత్తం ఖాళీ. ఆమె రాదు. నేను చెప్పిన ఎవరికి చెప్తున్నాను. స్తోత్రం కలిగిన సిరి ఏమండి దేవత అంటే ఎవరు దేవత. ఆ దేవతకి ఎక్కువ పోకర్లు పెట్టుకొని ఏం చేయకూడదు. స్తోత్రం కలిగిన. అందుకని దేవుడు బిడ్డలారా స్తోత్రం. ధనాపేక్షగా మూలం అన్నిటికీ ఏమండి మూలం. అందరి తారుమారవడానికి లవ్ ఆఫ్ మనీ. స్తోత్రం. డబ్బులు పడిపోకపోతే ఆడపిల్లలు పడిపోతుంది. సిరికి పడిపోతే ఆడపిల్ల పడిపోతాడు. ఏదో ఈ రెండు పడ ఇది రెండు లేదని పడకుండా అది సిరి, ఇది స్త్రీ. అంత తేడా. స్తోత్రం కలిగిన గాక. ఇది రెండు నిన్ను ఏం చేస్తుంది? పరలోకము నిన్ను చేర్చుకోను. స్తోత్రం కలిగిన గాక. అందుకని ఇది వచ్చినప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకో. స్తోత్రం కలిగిన గాక. అప్పుడు అయ్యో అదన్న మొత్తం చెప్పడానికి సమయం లేదంటే దాదాపు 18-19 విషయం అక్కడ రాయబడింది. ఎవరి విషయం గురించి? మన విషయం. ఎవరి విషయం? మన కోసం దేవుడు సంఘ బిడ్డల మధ్యలో జరిగిన సంఘ స్థితిలు మారి విశ్వాసుల స్థితిలు మారింది. అక్కడ ప్రేమ అని చెప్పిన ఈ ప్రేమ కాదు, అక్కడ ప్రేమ అని 4-5 సార్లు రాయబడింది. అవును, అది 5 విషయం. స్నేహితులు డబ్బులు స్నేహితులు అలాగా 4-5 సార్లు హ్యూమన్ ఎఫెక్షన్ పోరండి. స్తోత్రం. అది మన సంఘ బిడ్డల స్థితి మారిపోతుంది. ఏంటండి? లవర్ ఆఫ్ సెన్షువల్ ప్రెషర్. 4. తర్వాత రెండవది జరిగిన లోకములు జరిగిన విషయం ఏంటంటే సూచన. 1 సంఘములు, 2 దేవుడు రాకడ సమయంలో ఎక్కడ జరుగుతుంది? లోకములు జరిగిన. లోకములు ఏమో జరుగుతున్నది? మత్తయి సువార్త 24:6-7 వాక్యం త్వరగా. ఇప్పుడు యుద్ధం ఎక్కడెక్కడ జరుగుతుంది వెంటనే చెప్పండి. 1 ఇజ్రాయేలు, పాలస్తీన్. 1 2 చెప్పు. రష్యా, యుక్రెయిన్. అది తిన్నడు సాధన ఏం కాదండి. ఉక్రి కాదు అంటే ఉక్రి చేస్తున్నారు అంటున్నారు. మా చర్చలో ఒక బాబు అంటే ఉక్రి మాత్రం చేయడానికి తెలుసు. ఆయన ఉక్రెయిన్ అంటే ఇప్పుడు అయ్యారు గుడ్డుతో తిన్నడు సాధన కాదు. అదొక రాజ్యం. ఆ రాజ్యం ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నారు. స్తోత్రం కలిగిన గాక. అదే యేసయ్య రాకడ సమయంలో సూచన 1 సంఘ లోపలే, 2 లోకములు జరిగిన సమయంలో, 3 మనుషుల మధ్యలో జరిగిన సంగతి. 3వది ఏమంటే మనుషుల మధ్యలో అంటే మత్తయి సువార్త 24:37. నాగావ కాలంలో జరిగింది. స్తోత్రములు. మనుషుల మధ్యలో జరిగినది. మనుషుల మధ్యలో నాగావ కాలంలో ఏమంటే జరిగింది చెప్పండి. మహావు కాలంలో ఏం జరిగింది? పెళ్లిళ్ళు చేసుకుంటూ తినచ్చు తాగొచ్చు. సామాను తోలుతున్న కుడి మంది ఏమంది అంటే ఇక్కడ ఏమంది జరుగుతుంది? మంది బిర్యానీ. నేను ఇప్పుడే వింటున్నారు. నా జీవితం మంది ఏంటో తెలియదు, ఇప్పుడే తెలిసింది. ఇది తినడానికి కొందరు కక్కకుర్తి. తినడానికి తినాలి ఎన్ని వెరైటీ ఉందో అది మొత్తం తినాలి ఆశ. స్తోత్రం కలిగిన కాక. నేను 5 స్టార్ హోటల్ వెళ్ళారు. ఆ రోజే మీరు మళ్ళీ ఎక్కను. అక్కడికి వెళ్ళారండి. వెళ్ళింది తిన్నప్పుడు వచ్చేప్పుడు మనం ఇద్దరు తినిచి బయటకు వచ్చేప్పుడు 5,000 కన్ను నుండి కన్నీరు వచ్చింది. ఆయన చెప్పారు, ఆ పాత్రగారు ఏడొద్దండి, ఇది నాకు కంపెనీ ఇస్తామని చెప్పారు. 5 స్టార్ హోటల్ వెళ్ళినప్పుడు ఏమైంది అంటే 5,000 అయింది ఇద్దరికి. ఏదో తిండి ఇప్పుడు ఎక్కడ చూడండి. ఇప్పుడు విక్రమపురం నేను
దీని ముందుకు 5-6 సంవత్సరం ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ టిఫిన్ షాప్ అక్కడ స్టార్ట్ అయ్యింది. ప్రెసిడెంట్ గారి ప్రెసిడెంట్ ఇంటి దగ్గర అన్ని ఎక్కడ కుదరద్దు. పిల్లలకు కక్కుర్ది అంటే పిల్లలు ఇంటికి ఆగల వద్దు, బయటలే సోదరం ముచ్చి భోజనం ఆమె ఇంకా తినడం పెళ్లి చేసుకో. పెళ్లి చేయడం అమ్మగారికి వీళ్ళ గారికి అందరికి మా పాప ఉంటే వాడికి పిల్లడు. అది లోకము కాలములు జరిగినట్టుగా ఈ లోకములు మనుష్యుడు మధ్యలో జరుగుతున్నారని యేసయ్య ముందుకు చెప్పారండి. మరి గట్టిగా సోదరం చెప్పారు. క్రైస్తవుడు 3 తర్వాత యూదులకు చూడాలి. యూదులకి ఏమంటే రాష్ట్రం స్థాపింపబడింది, అంజూర్పు చెట్టు చెగిరింది. సోదరు యేసయ్య రాకడికి 4 విషయం చెప్పారండి సోదరం. 1 సంఘం, 2 లోకం, 3 మనుషుల మధ్య, 4 యూదులకి. సోదరం ఈ 4 విస్తరించి నేర్చుకుంటే యేసయ్య రాకడ గురించి మీకు బాగా అర్థం అవుతున్నారు. దేవునికి సోదరం, గట్టిగా సోదరం చెప్పండి. ఇంకా గట్టిగా దేవునికి సోదరం చెప్పండి. అలా చెప్పండి గట్టిగా. ఆ తర్వాత అమ్మా ఇక్కడ చూడండి, మనం చదివిన ప్రకటన గ్రంథములకి రండి. ప్రకటన గ్రంథములకి రండి. యేసయ్య రాకడ గురించి చదివారు కదా. ఇక్కడ చూడండి, అక్కడ ఏం చెప్పుతున్నారు? వచ్చుచున్నారు. హల్లెలూయా చెప్పండి. యేసయ్య రాకడ ఎలా ఉండకూడదు చెప్పండి. ఇప్పుడు చదవని సూచన కాదండి, ఇక్కడ చూడండి. దిగంబరుడుగా సంచరించకుండా ఏం చేయాలి? చూసుకోవాలి. స్తోత్రం చెప్పలేదు. యేసయ్య రాకడ సంబంధం ఎలాగవుతున్నారండి? దిగంబరులుగా. ప్రకటన గ్రంథములు 3వ అధ్యాయంలోకి రండి. 3వ అధ్యాయంలోకి రండి. స్తోత్రం. అక్కడ మీరు చదివితే మీకు అర్థం అవుతున్నారు. అంటే 17వ వాక్యం. 3వ అధ్యాయం 17. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలినవాడవు, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావు. ఏ సంఘానికి చెప్పారు అది? లవోదిక సంఘానికి అర్థం లవోదిక పదానికి అర్థం ఆ వాక్యంలో ఉందండి. 16వ వాక్యంలో ఉంది. చదవండి 16వ వాక్యం. వెచ్చగాను చల్లగాను ఉండక ఆ సంఘ పేరు అదే. ఎలాగా నిలువెచ్చగండి. మీరు కూడా అలాగా 7 రోజులు అప్పుడు అందరూ నూనె లోపలికి ఆవరించి వేసినట్టుగా ఇప్పుడు దుంకుడు అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు, సైలెంట్ అయిపోయింది. 7 రోజులు వేడి చేసినప్పుడు దానిలోకి ఆపదం చేసినప్పుడు 7 రోజులు ఎలా ఉంటో 7 రోజులు పడకూడదు. 7 రోజుల తర్వాత అంతా మామూలే. వేడి తగ్గుతుంది. అందుకలా రోజు ఇల్లు ఉపవాసం ఉంటే బాగుంటది. రోజు వేడి చేస్తే మనం ఏం చేస్తున్నారంటే ఆదివారం పాస్టర్ గారు ఒకసారి వేడి చేస్తారు, సోమవారం జోడి పాస్టర్ వచ్చి వేడి చేస్తారు. మళ్ళీ ఇది కాదు క్రైస్తవ జీవితం. స్తోత్రం. సంఘములు యేసయ్య రాకడలో ఉన్న సంఘ స్థితి గురించి చెప్పుతున్నారు. అది నీకు నాకు గురించి చెప్పుతున్నారు. స్తోత్రం కలిగింది కాక. వేడి కాదు, చల్ల కాదు. అది తాగితే విరోధన ఎక్కువ వస్తుంది. అలాంటి నీళ్లు తాగితే నీకు తెలియదు. హాస్పిటల్కి డెలివరీ కోసం ఆడపిల్లలకి తీసుకొని వెళ్ళినప్పుడు అది కడుపులో నీళ్ళు పెట్టి వైర్ ఏం చేస్తుంది, కడుపు ఏం చేస్తుంది, నిన్ను క్లీన్ చేయడానికే మంచిది. వేడి కాదు, వేడి మాత్రం కాదు, ఇంకండి బట్టలు లేదండి, ఇంకా దిగంబరుడిగా. సోదరం కలిగింది. యేసయ్య రాకడ సమయం వచ్చినప్పుడు సంఘ స్థితి దిగంబరత్వంలోకి వస్తుంది. దేవునికి సోదరం కలిగింది. హల్లెలూయా.
హల్లెలూయా 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 స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ ఆ 3వ అధ్యాయంలోకి రండి. అక్కడ గురించి బట్టల గురించి చెప్పిన మాట వినండి అమ్మా. 3వ అధ్యాయము 4వ వాక్యం చూడండి. 4వ వాక్యము. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సర్దీసులో నీ వద్ద ఉన్నారు. కొందరు వస్త్రం లేకపోతే కొందరు ఉంది. కొందరికి వస్త్రము లేదు, కానీ సర్దీసులు ఉన్న వారికి ఏముంది? కొందరికి, అందరికి లేదు. కొందరికి వస్త్రం ఉంది. దేవునికి సోదరుడు వస్త్రం మాత్రం అని అనుకుంటుండే. ఇదే వస్త్రం రక్షణ వస్త్రం కాదురా, నీ లైఫ్ రా, నీ లైఫ్ జీవితం, నీ జీవితం ఆడ వస్త్రం అని చెప్పినది. దేవునికి సోదరం కలిగిన చెప్పాలి. సోదరం సర్దీసులు కొందరు మంచిగా సాక్షిగా జీవించిన బిడ్డలు కొందరు ఉన్నారట. కొందరికి ఏం లేదు, బట్టలు సాక్ష్యం లేనట్టుగా జీవించిన కొందరు సంఘం లోపలలో అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. జీవితం లేని విశ్వాసులు, సాక్ష్యం లేని నేనే అనుకున్నారు ఏసై రాకడ గురించి చెప్పినప్పుడు ఈయనకి ఎందుకు చదువు ఈయనప్పుడు దొంగల గురించి చెప్పినట్టు ఏసై గురించి రాకడ చెప్పినప్పుడు నాకు ఇక్కడ గెందడానికి ఇష్టం ఉంది. ఎందుకని ఇలాగ నిలబడుతున్నారు. దేవునికి స్తోత్రం. అది వింటున్నప్పుడు నీకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వాక్యం ఒకసారి చదవండి. ఇదిగో త్వరగా కూర్చున్నాను. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండునుగాక. ఆయన పైన ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. అది చదివినప్పుడు నీ విన్నప్పుడు yes I am coming quickly. ఆమేన్. అక్కడ ఈ చదివిన పదం ఉంది. యేసయ్య రాకడ గురించి చెప్పినప్పుడు అది గట్టిగా చదవాలి. స్తోత్రం కలిగిన పాస్టర్ గారు మీకు అర్థమైంది అది చదివినప్పుడు? ఏదైనా ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ఏకంగా అర్థమైంది. నేను చదివినప్పుడు అర్థమైంది. చెప్తాను. యేసయ్య చెప్పారు, యేసయ్య నేను త్వరగా యేసయ్య చెప్పారు. సంఘం ఏం చెప్తారు? దానికి దీనికి తేడా ఉందా? ఏంటి? అక్కడ త్వరగా పెళ్లి కుమార్తెకి చూడడానికి పెళ్లి కుమార్తె చెప్తున్నా త్వరగా రావద్దు కానీ లేట్గా రాదు. రమ్ము అని చెప్పినది త్వరగా రమ్మని చెప్పలే. నాకు ఇది ఏదో పని చెయ్యదు. త్వరగా అప్పుడు సంఘం చెప్పుతున్నారేమో రమ్ము కాదు నీ ఏం చెప్పాలి? తిరిగి త్వరగా రమ్మని చెప్పాలి కానీ అది చెప్పకుండా పాస్టర్ గారికి రా పాస్టర్ గారు, పాస్టర్ గారు మా ఇంటికి రా. అదే రావాలంటే అలాగే చెప్తావా? ఖచ్చితంగా త్వరగా రావాలి. తప్పనిసరిగా రావాలని చెప్పారు. అదే అంటే అయ్యగారు రా అని చెప్పారు. నచ్చినప్పుడు రా. నీ కూడా ఎలాగ చెప్తున్నారు? ఏదో చెప్తానన్నా త్వరగా మర్చుతున్నారు. స్తోత్రం కానీ సంఘం చెప్పుతున్నారు ఇప్పుడు రాకూడదు. నా పాప మ్యారేజ్ కూడా ఏమని కాక, నాకు కొత్త ఇల్లు కూడా కట్టింది కాక, నా భర్త మారిన తర్వాత చెప్తారనుకున్నాను, చెప్పట్లేదు. అప్పుడు ఒక అమ్మ చెప్తున్నారు, అయ్యగారు అలాగే చెప్పొచ్చు. ఒక అమ్మ తెచ్చి చెప్పారు, అయ్యగారు అదండి అమ్మ లేదు నా భర్త నా భార్య ఇప్పుడు కూడా భర్త నా పిల్లలు ఇప్పుడు కూడా ఆ మాట విన్నప్పుడు నా హృదయంలో ఏమంటాడు? ఎప్పుడు వస్తాను నేను మీ అమ్మ నాన్న నీ భర్త రాలేకపోతే నీకు బాధ ఉన్న దేవుడు కూడా లేక కూర్చోదు. ఆ మాట విన్నప్పుడు వాడి హృదయం కదిలిపోతుంది. స్తోత్రం కలిగిన కాక. నీ కుటుంబస్తులు ఇంకా చాలా మంది ఉంది, నీ ఇరిగిన పనులు చాలా మంది మారు మనసు పొందాలండి. నీ స్నేహితులకి ఇప్పుడు వరకు చాలా మంది ఏమైనా లేదు, మారు మనసు పొందలేదు. అందుకని రాత్రి వారు కూడా మారు మనసు పొందాలని కోరిక నీకు ఉంటుంది. వస్త్రం వస్త్రం అని చెప్పినది అదే దేవుని. అదే
ఇదే పుస్తకములు నీ వస్త్రములు, ఆయన రక్తంలో నీ వస్త్రం ఏంటి, నీ అంగి అది నీ అర్థమై ఉంటుంది. మన జీవితాన్ని అడుగుకోవాలి ఎప్పుడు. అది ఒక యేసయ్య రక్తం కాదు కడగడానికి. అవును కదా, ప్రకటన గ్రంథంలో నేను చదివించి వినిపించడానికి అది కదా ఉంది కదా పాస్టర్ గారు. నీ అంగి ఏం చేయాలి, ఏది రక్తంతో కడుగమని ఇచ్చాడు. ఎందుకంటే కడగడానికి దేవుడు యేసయ్య రక్తం ఇచ్చింది. ఇది 2 సబ్బు కూడా ఉంది. ఒకటి యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ అధ్యాయంలో 6వ వాక్యం 5వ వాక్యం, నేను ఇప్పుడు చెప్పిన వాక్యం వల్ల మీరందరూ కడగబడి ఉన్నారు. అవునా? 14 15 3 చెప్పిన మాటలు బట్టి అది చెప్పండి, చదవమ్మా. నేను మీతో చెప్పిన మాట అని చెప్పినది నీ తెలుగులో మాట అని చెప్పినది వాక్యం. నేను ఇప్పుడు చెప్పిన వాటిని బట్టి అప్పుడు ఒకటి యేసయ్య రక్తములు నిన్ను ఏం చేస్తున్నారు, కడుక్కోవాలి. 2 వాక్యం. 3 పరిశుద్ధాత్మదే స్తోత్రం. పీతరులు ఉంది కదా, మొదటి 2 పీతరు 1 వాక్యం 1 అధ్యాయం 1 చదవటమ్మా. 2 పీతరు 1 లేదా మొదటి పీతరు చూడు. మొదటి పీతరు 1 అధ్యాయం 2వ వాక్యం. అందరు కన్ను మూసి చూస్తున్నారు. ఎక్కడ కన్నంతా అక్కడ పెట్టండి. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే సరే అండి. అక్కడ 1 2 వాక్యం 3 పరిశుద్ధాత్మ వలన మమ్మల్ని శుద్ధిపరచుతున్నారు. దేవునికి స్తోత్రం. అనగా శుద్ధిపరిచిన దేవుడు డైలీ శుద్ధిపరిచి నిలబడండి. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో ఒక మాట కూడా ఉంది. 22వ అధ్యాయంలో వస్త్రం గురించి చెప్పిన మాట 14వ వాక్యం కదా. 14వ వాక్యం హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్టు తమ వస్త్రములు ఉదుక్కున్న వారు ధన్యులు. అయినట్టు ఇంగ్లీష్ లో అది మా వస్త్రం కాదండి, అదే వాక్యం అనుసరించి నీ జీవితం. అంటే మీ భాషలు మన భాషలు అన్ని తేడా. నా భాషలు కూడా అలాగా ఉంది, తెలుగులో ఉండినట్టు. కమనమంటే దేవుని వాక్యం వలన నీ జీవితం ఏమవ్వాలి, వస్త్రం కడుగు. హలో, నేను చెప్పిన నీకే దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇక్కడ వస్త్రం అని చెప్పినది మన జీవితం ప్రతిదినం ఏమవ్వాలి, కడుగు కావాలి. ఎందుకంటే యేసయ్య రక్తం. స్తోత్రం కలిగిన 2 యేసయ్య వాక్యం 3 పరిశుద్ధాత్మ అగ్నితోని కడగబడాలి. స్తోత్రం కలిగిన గాక. అందుకే ఈ రాత్రి దేవుడి సంఘమా, దేవునికి స్తోత్రం. యేసయ్య రాకడ కొరకు నీ ఏమవ్వాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసయ్య ఎప్పుడు వస్తామని నాకు నీకు తెలియదు. అందుకని నీ ఎలాగ ఉండాలి, సిద్ధం కలిగి ఉండాలి. దేవునికి సిద్ధపాటు ఉన్నవాడు మాత్రమే రెత్తబడుతుంది. దేవునికి ఆమె. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు వస్తే బాగుంటానని అనుకున్నవాడు ఎంతమంది అక్కడే ఉన్నారు, ఇక్కడక్కడే ఉన్నారు. ఎవరు చెప్పారు? చెప్పారు. మోగన మాత్రం చేయి పట్టు తిరుగుతారు, బాగుంటారు. బాగా అందరూ సంగమా జీవితం సరిగా కట్టి పడండి. యూదా పత్రికలు ఉంది కదా, యూదా పత్రిక 3 యూదా పత్రిక 20-21 వాక్యం కూడా చూడండి. ఇంగ్లీష్ ఉంటే చదవాలి, తెలుగులో మాట్లాడుతున్నారు. మిమ్మల్ని మీరే స్తోత్రం కలిగిన అలాగే చెప్పండి గట్టిగా. మిమ్మల్ని మీరే చెయ్యాలి, నీ జీవితం నీయే చెయ్యాలి. కట్టుకోదండి. ఎందుకు కట్టుకోవాలంటే నచ్చినట్టుగా కట్టకూడదు. కొందరు ఎలాగా కట్టుతున్నారు చెప్పండి.
ఎలా కట్టుకుంటున్నది? 20 కట్టారు కదా. నేను కొరింథీ పత్రికలో చెప్తున్నాడు, అతిథి చెప్తున్నాడు. సోదరు అదే కొరింథీ పత్రికలో 3వ అధ్యాయంలో నేను చెప్పుతున్నాను. పౌలు గారు చెప్పినారు, కొందరు కట్టుతున్నారు ఇలాగా పోయికర్ర వల్ల, కొందరు కట్టుతున్నారండి బంగారం 2 విలువైన రాళ్ళు 3 చెప్పండి గడ్డి. సోదరు అల్లే చెప్పండి. కొందరు కట్టినాయిలాగా కోయికారు కదా. But if anyone lays a foundation with gold, silver, precious stone, wood, stone, ఒకటి బంగారం, రాయి, 12 తర్వాత వెండి 3. అవును ఇంకా 12. 1 కొరింథీ 3:12 చదవండి. 3 ఈ పునాది మీద బంగారము 1 వెండి 2 వెలగల రాళ్ళు 3 కర్ర 1 గడ్డి 2 కొయ్యకాలు 3. ఇది 2 ఇల్లు. 2 విధాల విలువైన దాన్ని విలువ రాయిందని. విలువైన రాయ ఇది 3 కట్టితే ఎవరు కనబడరు. ఏది బంగారం, వెండి, విలువైన రాయ. ఒక కేజీ బంగారం నా పోతలు వేసుకొని తిరిగితే ఎవరైనా కనబడుతుందా? ఇక్కడ ఎద్దుల బండిలు, లారీలు కార్లు కాదు, ఎద్దుల బండిలు కానీ రాయిలు కానీ పెద్ద కొయ్యకర్ర మొత్తం కట్టేసి వెళ్ళిపోతావు. రోడ్డు మీద ఎవరు కూడా ఎవరు. 5-6 పని బాగుంది, సూపర్. చూడండి పోయికర్ర మీకు అర్థం కాలేదా? చూడండి. గట్టి తీసుకొని వెళ్తున్నారు తల్లి. చూడలేదా? చూడలేదా? ఈ పొలం చూసారా? ఇక్కడ కోసినప్పుడు తర్వాత అదే ధాన్యం తీసిన తర్వాత ఇంకేముంది? ఆ గడ్డి ఎలాగ తీసుకొని వెళ్తుంది. అది చూసినప్పుడు అలాగ ఉంది. 1 కేజీ బంగారం పెట్టుకుని ఉంటే లోపల పెట్టుకుంటే ఎవరికి కనిపించదు. కానీ ఇది చూడండి, చూడు అదన్నీ చూడు. ఇది 2 కూడా ఒక్క సమయం అది అగ్గితో నియమవుతుంది. పరిశోధింపబడతాయి. అగ్గితోనే అంట. అగ్గి అగ్నితో పరిశోధింప. అదేంటి అగ్గి? ఏంటి అగ్ని? అయ్యయ్యో, అగ్నితో పరిశోధించును. అగ్గి అని చెప్పలేదు. అది మీరు పర్లేదు మొత్తం అగ్గి మండుతుంది. మంట యాసై కన్ను అంటారు. ఆ కన్ను అగ్ని జ్వాలల వంటి కళ్ళు. కన్నుతో పరీక్ష. మీరు అది కాదు అగ్గి, ఇదే అగ్గి. అటువంటి కన్నండి అగ్ని వాళ్ళ వంటి కన్ను కలిగిన వాడి దగ్గర ఇది పరిశీలించినప్పుడు ఏమవుతుంది? బంగారం విలువగా బయటకు వస్తుంది. వెండి విలువబెట్టేది. రాయి కాలకుండా బయటకు వస్తుంది. గడ్డి ఇంత విడిగా వస్తుంది. అంత పెద్ద గడ్డి కన్నుతో పరీక్షించడం ఇంత పిడిగా వస్తుంది. హలో, ఇప్పుడు పని సూపర్ గా జోడి పాత్ర పని చూసినప్పుడు జోడి పాత్ర వండి తీసుకొని వచ్చి వాక్య పరిచయం చేసినప్పుడు ఒక రోజు నాకు దేవుడు అగ్ని గండి కన్నుతో నన్ను పరీక్షించిన భయం. స్తోత్రం కలిగి మనిషికి చూపించడానికి నీ ఏ పని చెయ్యకూడదు. స్తోత్రం. మనుషులకు మెచ్చుకుంటున్నట్టుగా నీ ఏ పని ఎవరికి మెచ్చుకోవాలి? దేవుడికి మెచ్చుకుంటున్నట్టుగా. అందుకే దేవుడు చెప్పదు నీ దానం ఇచ్చినప్పుడు అది చెప్పదు. చర్చకు వచ్చినప్పటికీ అని తెలిసేటాడు అవయాలు కానీ ఇప్పుడు. అందుకని మీరు ఆంధ్రాలో దేవునికి సోదరు ఎవరికి తెలియలేదు కదా. కన్నం ఉంది, కన్నం ఉంది కదా. 10 రూపాయలు 10 సార్లు నొక్కుతున్నారు. 10 రూపాయలు నా జరిగినా కదా. కన్న పెద్ద బకెట్ అండి. నీ మనసు ఇంత చిన్నదా కాబట్టి నీ కాணிక పట్ల ఇంత చిన్నదే. నా మనసు పెద్దది, అందుకని కాணிక
తీసినోడు జాగ్రత్త పడాలి కదా. అప్పుడు కూడా ఇక్కడ ఇది కూడా ఉంది. అది ఇప్పుడు కానుక అదన్నీ తీసివేశారు. మార్చలా అది మార్చినప్పుడు దేవుడు సంఘం దీవింపబడుతుంది. నన్ను నిజం అది నీ మార్చలేకపోతే విశ్వాసులు దీవింపబడుతుంది. దేవునికి స్తోత్రం. నీ ఇచ్చినది నీ నోడికి వచ్చినప్పుడు అది నొక్కి నొక్కి ఇవ్వకుండా విశాలంగా వేస్తే దేవుడికి చెప్పుకుంటున్న మాట ముగిస్తున్నారు. స్తోత్రం. సమయం అయింది. నా సమయం చూస్తుందని చెప్తున్నాను తల్లి. దేవునికి స్తోత్రం. కానీ హల్లెలూయా. ఎందుకంటే పని ఇప్పుడు సూపర్ ఇప్పుడు అందరు ప్రార్థన చేశారా ఇక్కడ 1 గంట చేశారు. ఆ రోజు తెలిసి 1 గంట చేశారని ఆ రోజు తెలుస్తుంది. ఇప్పుడు నేను అడిగినది ఇక్కడ 30-40 మందులతో అక్కడే అడుగుతుంది. కోడలు దేవదూతలు కోడలు దేవుని బిడ్డలు నిలబడి అడుగుతుంది ఏం చేశారా అంట. ప్రార్థన చేయకుండా దేవునికి డబ్బు ఇవ్వకుండా ఖర్చులు ఇవ్వకుండా డబ్బు లేదు ఏ పనికి డబ్బు లేదు. మనం నీకు పనికి లేదు అని చెప్పిన వాడు లేదు. ఆ శాపమే వాళ్ళ ఇంట్లో ఆ నోటిని మనకు పలికినది ఉన్నారు నేను చెప్తున్నది. ఏదైనా కూడా అంటే విధవరాలు అంటే కాసు వేసినప్పుడు దేవుడు చూసి దీవించారు కదా. అమ్మ నీ లేదన్నప్పుడు లేదని నేను ఉన్నది దేవునికి ఇచ్చండి. దేవుడు నీకు ఇస్తానండి. దేవునికి అంటే నీ ఉన్నది దేవునికి ఇస్తే దేవుడు నీకేమో సమృద్ధిగా ఇస్తుంది. సోదరం కలిగింది అదే కాపాడు కండి ఇంకా అబ్రహాం ఇంటికి వచ్చిన దేవతలకి అబ్రహాం ఏం చెప్పారు? అబ్రహాం ఇంటికి వచ్చిన దేవదూతలకి అబ్రహాం ఏం చెప్పాడు? కాలు కడగడానికి మాత్రం తెలుసు, బాకీ ఏం చేయను. మంచి పని చెప్పాడు. అది చెప్పాడు. బోధన అది కాదు, అప్పుడు సిద్ధపడక లేదు. ఏదో ఒక మాట అబ్రహాం చెప్పారు. మా ఇంటికి వచ్చి కొంచెం ఆహారం కొంచెం తీసుకొని చెప్పినది కొంచెం ఇచ్చింది మనమందరి అలాగా ఇచ్చిన కాబట్టి తన పిల్లలు ఎడారిలు ఒక రోజుని ఇచ్చారు కనుక దేవుడు ఏం చేశాడు? 40 సంవత్సరం పోషించారు. ఇది మన్నా స్తోత్రం కలిగిన మన్నా ఇచ్చారు. ఇంకే ఇచ్చారు కూరలు ఇచ్చారు. స్తోత్రం. అప్పుడుగా వేరే కూరడు కల్పించినట్టే అనుకో, అది కూడా దేవుడు మన్నా ఇచ్చారు. అది పౌడర్ చేసి పిండి చేసి ఏం చేయాలి? అది దోశ చేశారు. అవును కదా? అది అప్పుడుగా ఇంటికి వచ్చినప్పుడు ఏమి చేయాలి? పిండి. అవును కదా? మహాశక్తి ఇది 2 ఇచ్చినప్పుడు దేవుడు అదే ఇచ్చారు. వేరే కూడా ఇచ్చిన అనుకో. అందుకని మనం ఇంటికి వచ్చినప్పుడు టీ మాత్రం కాదు, తోడుగా ఏదైనా బిస్కెట్ కూడా ఇచ్చాడు. అది నాదేగా గట్టిగా జ్ఞాపకం చెప్ప స్వాతంత్రం కలిగింది. మా ఇంటికి వచ్చినప్పుడు 2 కూర, ఎన్ని ఇంటికి 2 కూరే. పప్పు అప్పుడు పప్పు ఇది తిండి చచ్చిపోతే వేరే 2 కూర చెయ్యరా. మా ఇంటికి రండి, నేనే వంట చేసి స్తోత్రం కలిగిన పప్పు ఉంది, అబ్రహాం ఉంది, చేప కాదు పిక్కులు పచ్చడి ఉంది. స్తోత్రం. దేవునిది ఒకటి ఉంది. స్తోత్రం కలిగిన గాక. తిన్నప్పుడు బాగా తిండి దేవునికి స్తుతించండి. స్తోత్రం కలిగిన అదే చెప్పండి. దైవదాసులకి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి 5-6 కూర చేసి చేయించాడు. ఇంట్లో కరువు పోద్ది. ఇంటికి వెళ్ళినప్పుడు మాంసం తినలేకపోతుంది. ఈ మొన్న వాక్య పరిచయం వేసాడు. వాక్య పరిచయం వేసాడు, మాంసం కడగలేదు. నేను ఎలాగ తెలియకుండా ఇలాగ ముగ్గులు వచ్చినప్పుడు ఏమవుతుంది? వాసన వచ్చినప్పుడు చూసినప్పుడు అప్పుడు అర్థమైంది ఇది కడగలేదు. రెండవది ఏముందండి? ఈ లోపల ఉన్న సామాన్ కూడా వేసి పేగులు లోపల అది కూడా కలిపేది. కాదు, పేగులు లోపల గొట్టు కూడా చేశారు. కట్టి చేసి కడిగేసి అంటే హడావిడి
కాడిగడ అదే అది ఇంకా కలర్ ఎలా ఉందని తెలుసా? ఇదే కలర్ కడుపు నిండా సామంతులు ఇదే కలర్ ఉంది. అది అందం కాదు, అది ఏం చేయాలి? అది ఏంటది? ఎలాగ చేయాలి? రేపు పొద్దున కష్టం అది. అది ఏంటి ఎలాగ చేయాలి? ఎలా కడగాలి? వంట చేసిన ఉప్పు వేసి నీట్ గా ఇచ్చేసేయాలి. ఉడవేసి ఉప్పు ఏం చేయాలి? సున్నం ఉంది కదా, అది తీసుకొని ఇది మొత్తం రాసి ఉంచండి. మడకబెట్టి ఉంచండి. ఒక బాబు అరగంట తర్వాత ఇంటికి రాసిన సున్నం, ఇంటికి రాసిన సున్నం కాదు. కిల్లికి రాసిన సున్నం ఉంది కదా, అది మొత్తం రాసి అరగంట పాలు గంటలు ఉంచిన తర్వాత మరి కత్తితో మెల్లగా ముట్టుతా సరిపోతాం. అరగంట వైట్ కలర్ ఉడకేసి అది ఒళ్ళు బద్దకం కాదు, వంట చేయడానికి తెలియదు. మొత్తం ఉప్పు పసుపు వేసేది వేసేది మొత్తం కలర్ అలాగా ఉంది. వాసన చూడండి. అదే వంట సీన్ నువ్వే చెప్పాలి. సోదరు చెప్పండి. తేగల బిర్యానీ చేసి నచ్చారు. దొరికి తిన్నాయి. తేగల పండుగ నేను చెప్పిన సామాన్లు నేను కూడా తీసుకొని వెళ్ళలేదు. నేను చేసి ఇస్తాను. పిన్న మళ్ళీ మీ తేగలు కొన్ని అదే చేస్తాను, వేరే చేయను. అంత భయంకర టేస్ట్ అది దేవుడికి సోదరు. సమయం పోయిన కానీ పోను వంటకు మీరు మన ఇంటికి వచ్చినప్పుడు బాగా కూర దొరుకుతుంది. సోదరు ఈ సోమరితనం మార్చి మంచి కూర చెయ్యడానికి నేర్చు. సోదరు మంచి కూర చెయ్యాలంటే మిరపకాయలు నీ సొంతంగా తీసుకొని వచ్చి కొనుక్కొని కడిగిసి ఎండబెట్టి ఆడించి ఇంటిలో ఉంచి, 2 ధనియా కూడా తీసుకొని వచ్చి కడిగిసి ఎండబెట్టి ఆడించి ఉంచి. సోత్రం ఇంకేం కావాలి? మాత్రం చేయాలి. జీలకర్ర ఏది కలపొద్దు. ఈ జీలకర్ర వేయకు. చేపలు మాంసంలో ఏం చేయకూడదు, వెయ్యకూడదు. టేస్ట్ మారిపోతుంది. సోత్రం జీలకర్ర వేసినదికి మాత్రం వేయాలి. అది కొంత వేయాలంటే అది రసం చేసినప్పుడు జీలకర్ర వేయాలి. నీ చెయ్యిన సారు కాదు, అది సారు కాదు. అది ఏ సారు అంటే ఇక్కడ వేస్తే పార్వతీపురం వరకు అనక కాదు. అట్టు మాట తీసుకొని వచ్చి అది చేయాలి. దానితోని పులుపు వేసి అది అలాగే సారు చేయాలి. అప్పుడు టేస్ట్ వస్తుంది. ఇదేంటంటారు? ఆ పులుపు చూసినప్పుడు చచ్చిపోతుంది. ఆ పులుపు కూడా ఎన్ని సంవత్సరాలు పాతదో. చింతపండు లోపల ఏముంది? అది లోపల ఏముంది? అది కూడా పిండి నిన్నే ఒక కర్ర తీసుకొని కొట్టాలి. ఈ రోజు ఆ గడప దగ్గర ఎవరో చూశాను నేను. చూసిన కాబట్టి చింతపండులు తీసుకొని వస్తే పిక్కలు తీసి ఎండబెట్ట కాదు, పిక్కలు తీసి ఉప్పు వేసి గట్టప్పు వేసి అది బాగా పిండిసి రాత్రి ఎక్కడ పెట్టాలి? మంచిగా పెట్టాలి. రాత్రి ఎక్కడ పెట్టాలి? మంచిగా పెడుతుంది. అక్కడ 3 రోజులు ఉంచిన తర్వాత మట్టి పాత్ర మీద పెట్టాలి. ఏ పాత్ర మీద పెట్టాలి? అక్కడ పెట్టి చూడు 5 సంవత్సరం ఉంటున్న వాడు దీపాడా నిన్నేక ఎప్పుడే టాపియాగా మార్చాలి. సోదరు 2-3 పిల్లలు అయింది ఇప్పటి వరకు వంట చేయడానికి తెలియదు. సోదరు కూర చేయడం లేదు. రామని చెప్పండి గట్టిగా చెప్పండి. మీ మంచి కూర చేసే మాట్లాడేది చెప్తాను. మీ మాంసం అని చెప్పినప్పుడు ఎందుకు చేస్తారు? ఈ జీలకర్ర మొత్తం వాళ్ళు కలిపి కాబట్టి ఈ జీలకర్ర మొత్తం
ఆ టేస్ట్ మొత్తం జీలకర్ర కాదు తల్లి, సోంపు ఉంది కదా, సోంపు వేడి చేసి లేకపోతే ఎండలు పెట్టి దానికి దాచక్క ఉంది కదా, ఆ దాచక్క కూడా వేసి అది కూడా ఇదొక పాలు, ఇదొక సోంపక్క పాలు కేజీ, తర్వాత దాచక్క ఒక 4 పీసు పెద్దది పాలు బంగు ఇది రెండు కూడా ఏం చేయాలి, మిక్సీలో ఆడి జలగుంచి 1 కేజీ మాంసం ఎంత వేయాలి, 2 స్పూన్ వేయాలి, సోదర కలిగిన గాక. అది ఎప్పుడు వేయాలి, ఆ ధనియా మిర్చి పొడి వేపినప్పుడు ఏం చేయాలి, ఇది వేసి వేప లేకపోతే ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది, సోదరం కలిగిన అన్నీ చెప్పండి. అలాగా కూర చేసే టేస్ట్ ఇక్కడ వంట చేస్తే ఊరు మొత్తం తెలిసిపోతుంది. అందుకని నేను చెప్పిన మాట ఏమనగా తల్లి, నీ పని అన్ని దేవుడు ఒక రోజు చూసిన దీనముంది. అప్పుడు ఆమె ఇంటికి వచ్చిన వాడికి మంచి ఆహారం పెట్టి పంపించరు కాబట్టి తన పిల్లలకు కూడా దేవుడే చేసిరు. ఎలాగా కొరతేను 2 ఇచ్చారు, 3 ఇవ్వలే. నీ 2 ఇస్తే నాకు ఇస్తే 2 అవుతుంది, ఎక్కువ అయితే ఎక్కువ. అంటే నేను దేవుడు రాకడ కొరకు సిద్ధపడుతున్న దేవుడు మమ్మల్ని గది సమయమునా నీకుందా విజయము నీకుందా, లోకాశలపై విజయము నీకుందా, రామయ్యా యేసయ్యా వేగము, రామయ్యా యేసయ్యా వేగము, రామయ్యా యేసయ్యా వేగము, అందరూ కలిసి వేగము రామయ్యా. రాకడ సమయములో కడుపూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా, రాకడ సమయములో కడుపూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా, రామయ్యా యేసయ్యా వేగము రామయ్యా. రామయ్యా యేసయ్యా వేగము రామయ్యా, రామయ్యా వేగము రామయ్యా. రాకడ సమయములో కడపూర శబ్దం విశ్వాసము నీకుందా, రాకడ సమయములో కడపూర శబ్దం యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా, యేసయ్యా రాకడ సమయములో ఎదురొచ్చే రక్షణ నీకుందా, యేసయ్యా రాకడ సమయములో రక్షణ నీకుందా, లోకాశలపై విజయము నీకుందా, లోకాశలపై విజయము నీకుందా, రామయ్యా యేసయ్యా యేసయ్యా రామయ్యా యేసయ్యా వేగము రామయ్యా, రామయ్యా యేసయ్యా వేగము రామయ్యా. రాకడ సమయములో కడపూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా, రాకడ సమయములో కడపూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా, ఇంపైన ఏకాంత ప్రార్థన నీకుందా, ఇంపైన
యేసయ్యా వేగము రామయ్యా రామయ్యా యేసయ్యా వేగము రామయ్యా రామయ్యా యేసయ్యా వేగము రామయ్యా రాకడ సమయములో కడబూర శబ్దములో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా విశ్వాసము నీకుందా విశ్వాసము నీకుందా రాత్రి వేళ సమర్పించుకున్నాం. యేసుకి రావడానికి సమయం సందర్భం జరబడి తీరింది. అయ్యో దేవుని బిడ్డలారా, సంఘము లోపల జరిగిన పరిస్థితులు, సంఘములో జరిగిన పరిస్థితుల వాతావరణం మీరు చూసి తీరండి. సుస్నేహులుగా మారి తీరిన సంఘాలు, డబ్బాస కలిగి ప్రేమ కలిగేటట్టుకున్న సంఘ బిడ్డలు, అయ్యో ఇవన్నీ సూచినప్పుడు ఆలోచించుకో. యేసయ్య వచ్చేస్తున్నాడు అమ్మా, సహోదరుడా సహోదరి, యేసయ్య వచ్చేస్తున్నాడు. దుష్ట వ్యాపార శక్తుల యొక్క పనులు ఘోరంగా జరుగుతున్నాయి. పాములాగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి, కప్పలా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. అయ్యో దేవుని బిడ్డ మేలుకో. రాత్రి వేళ యేసయ్య వస్తే నీ పరిస్థితి ఏంటిది? నీ కుటుంబం పరిస్థితి ఏంటిది? ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మాట, ఇదిగో నేను త్వరగా ఉంచుతున్నాను. సంఘం పలకగలిగితే నా దేవాలు త్వరగా రావాలి దేవా. నేను సిద్ధపాటు కలిగిన చర్యలో ఉన్నాను దేవా. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ఎవరినైనా తాకి ఉంటే ఈ రాత్రి వేళ గట్టి శాఖలతో దేవునికి చెప్పు, యేసయ్యా నన్ను తోడుకొని రమ్మని. నేను సంఘబిడ్డగా తయారై ఉన్నాను. ఈ రాత్రి వేళ నన్ను తాకి తీరాలి దేవా. నా జీవితంలో గొప్ప మార్పు జరిగి తీరాలి దేవా. సహాయము కావాలి దేవా. ఈ రాత్రి సమయంలో నేను వదిలిపోవడకూడదు, నా కుటుంబం వదిలిపోవడకూడదు. ఎవరి రాకడలో నేనుండి తీరాలి. యేసు రక్తం ద్వారా కడిగేసుకో, పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను నీవు కడిగేసుకో, యేసయ్య వాక్యం ద్వారా నిన్ను నీవు కడిగి. రాత్రి వేళలో ఉన్నాడు. రాకడ కొరకు ఒక కడుగుబాటు జరిగి తీరాలి. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యం కొందరిని కడిగింది. యేసయ్య రక్తం ఈ రాత్రి వేళ కొందరిని కడుగుతున్నది. పరిశుద్ధాత్మ దేవుడు కొందరిని కడుగుతున్నారు. ఏ రీతిగా యేసయ్య దేవాలయం లోపలికి వెళ్ళి 2 సార్లు దేవాలయాన్ని శుద్ధిపరిచినట్లు రాత్రి వేళ దేవుడు కొందరు హృదయాన్ని శుద్ధిపరుస్తున్నారు. రాత్రి వేళ యేసయ్య సంఘం మధ్యలోకి దిగి వచ్చారు. కడిగి శుభ్రపరుచుకో నీ జీవితాన్ని, నీ జీవిత విధానాన్ని దిగంబరత్వంలోంచి తొలగించేసుకో. ధరించుకో వస్త్రాన్ని, కాపాడుకో నీ జీవితాన్ని. వాక్య పరిమిత వైపుకోండు. శిష్యులు అడిగినట్టు, దేవా దేవాలయం కూలిపోయిన సందర్భం ఎప్పుడయ్యా? నీ రాకడకున్న సూచన ఎప్పుడయ్యా? అంత్యకాలకున్న సూచన ఎప్పుడయ్యా? దేవుని బిడ్డ, ఈ రోజే దేవుని యొక్క రాకడకున్న సూచన, అంత్యకాలానికున్న సూచనలో నువ్వు జీవిస్తున్నావు. రాత్రి వేళ తయారైతు. యేసయ్య రాత్రి వేళ మన సంఘం మధ్యలోకి వచ్చి అడగడానికి వచ్చాడు ఆయన, బాగుపరచడానికి వచ్చాడు ఆయన. నీ శరీరం అన్న దేవాలయాన్ని కడుక్కో, నీ జీవితాన్ని మంచి ఆత్మీయ పరిపక్వతలోకి తెచ్చుకో. రాత్రి వేళ కలిసి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడ దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. రాత్రి వేళ నీ వాక్య లేఖనాల్లో నుంచి మమ్మల్ని మేము పరిశోధించుకుంటున్నాం అయ్యా. దొంగ వల్ల నీవు వచ్చి చీల్చావు. విలువైన కొన్ని మట్టి దేవా, విలువైన కొన్ని ఈ భూమిలో దేవుని బిడ్డలుగా జీవించుచు ఉన్నది. వాటిని తీసుకెళ్లి తీరడానికి ఆరోహణమై యేసయ్య వరుడుగా వచ్చే సందర్భము దగ్గర పడి తీరింది. దేవుని యొక్క బిడ్డలారా, నిన్ను నీవు ముడత లేకుండా, మాలిన్యం లేకుండా, ఏ రీతి కలిగిన కన్మసం లేకుండా రాత్రి వేళ సిద్ధపాటు కలిగి తయారై ఉండి తీరు దేవుని బిడ్డ. రాకడ సమయం దగ్గర పడి తీరింది.
ఏకాంత ప్రార్థనలో సమయం గడిపేసుకో. వాక్యం వినడానికి సమయాలు ఏర్పరచేసుకో. ఉపవాసము ప్రార్థనతో నీ జీవితాన్ని బాగుపరిచేసుకో. రాకడ సమయంలో నీవు కూడా పాలబాట సడై ఉండి తీరాలి. దాని కొరకు రక్షణ పొందాలంటే ఈ రాత్రి వేళ రక్షణ పొందేసుకో. దానికోసం బాప్తిసం పొందాలంటే ఈ రాత్రి వేళ బాప్తిసం పొందుకోవడానికి నిర్ణయాలు తీసేసుకో. దాని కొరకు నువ్వు శుద్ధీకరణ పొందడానుకున్న క్రమావళిని అన్ని ఈ రాత్రి వేళ సిద్ధపరచుకో. ఈ రాత్రి వేళ దేవా మా అందరితో వాక్యోపదేశం ద్వారా మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఈ రాత్రి వేళ వాక్యం మాతో మాట్లాడినట్టుగా రాకడ కొరకు మేము మాత్రం కాదు దేవా, మా కుటుంబం అంతా సిద్ధపాటు కలిగి ఉంది దేవా. నేను రాకడ సమయంలో మేమందరం కలిసి ఇదిగో మేము సిద్ధపాటు కలిగి రెడీగా ఉన్నాం, మమ్మల్ని తీసుకెళ్ళిపోమని చెప్పే శబ్దముతో రెడీ అయి ఉండి తీరడానికి విక్రమపురంలో ఉన్న సంఘ బిడ్డలకు సహాయం చేసి నడిపించుచున్నందుకు దేవానికి స్తోత్రం అయ్యా. ఇంతసేపు వాక్యాన్ని బోధించిన సేవకులను దీవించినందుకు స్తోత్రం. వాక్యాన్ని చదివి వినిపించిన సంఘ బిడ్డలను దీవించినందుకు స్తోత్రం. వాక్యాన్ని గ్రహించి విని అర్థం చేసుకున్న బిడ్డలందరూ బట్టి స్తోత్రం. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఎవరు కూడా రాకడ సమయంలో చెయ్యబడకూడదయ్యా. వారి పైన కృపావాక్యం దయచేయండి దేవా, సహాయము దయచేయండి దేవా. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క కుమారుక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులతో దేవా నీ రెండో రాకడ వరకు తోడయ్యుందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గడి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్తావా? శక్తి సరిపోలేదు, చివరిగా గట్టిగా యేసయ్య త్వరగా వచ్చిన దేవునికి స్తోత్రం చేద్దాం. సంఘం సిద్ధపాటు కలిగిన దేవునికి స్తోత్రం చేద్దాం. సంఘం సంతోషాన్ని కడిగినందుకు స్తోత్రం చేద్దాం. దేవుని యొక్క వాక్యంతో కడిగినందుకు స్తోత్రం చేద్దాం. పరిశుద్ధాత్మతో కడిగినందుకు స్తోత్రం చేద్దాం. సంఘం ఏక ముహూర్తముగా రూపాంతరం చేద్దాం. హల్లెలూయా. దేవుడు అందరిని దీవించును గాక. రేపు అర్థములో బైబిల్ స్టడీ ఉన్నది. ఓకే సరే, రేపు బైబిల్ స్టడీ లేదు. బుధవారం ఎల్లుండి బుధవారం రోజు బైబిల్ స్టడీ ఉన్నది. అందరూ రావాలి, అందరూ దాంట్లో పాల్గొందుకోవాలి. దేవుడి మీ అందరిని కూడా దీవించను కాదు. ఉందా? ఓకే, నో ప్రాబ్లం. మరే లేదు. సరే, నో ప్రాబ్లం. ఓకే, దేవుడు అందరిని దీవించడు కాదు. చెప్పలేదు, వనవాసం అంతే. అందుకే నేనేం చెప్పలేదు.